నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజియెస్ట్ టాపిక్ ఈ గడియారం క్లాక్స్. ఈ గడియారంలో ఏ ఏ మోడల్స్ ఉంటాయి, ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో చూద్దాం ఒకసారి. గడియారంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గడియారం గురించి తెలియాలంటే గడియారంలో ఎన్ని హ్యాండ్స్ ఉంటాయంటే 3 హ్యాండ్స్ ఉంటాయి. 3 హ్యాండ్స్ అంటే 3 ముళ్ళులు ఉంటాయి. ఫస్ట్ వన్ నిమిషాల ముళ్ళు. నిమిషాల ముళ్ళు దీన్నే పెద్ద ముళ్ళు అని కూడా అంటారు. నిమిషాల ముళ్ళు దీన్నే పెద్ద ముళ్ళు అని అంటాం. ఇంగ్లీష్లో దీన్ని మినిట్స్ హ్యాండ్ అంటాం. మినిట్స్ హ్యాండ్. రెండవది గంటల ముళ్ళు. గంటల ముళ్ళు దీన్నే ఇంకొక పేరు చిన్న ముళ్ళు అని కూడా అంటాం. చిన్న ముళ్ళు దీని ఇంగ్లీష్లో అవర్స్ హ్యాండ్ అంటాం. ఓకేనా, అవర్స్ హ్యాండ్. నెక్స్ట్ మూడవది సెకండ్స్ ముళ్ళు అంటే సెకండ్స్ హ్యాండ్స్. సెకండ్ల ముళ్ళు. ఓకేనా, ఈ 3 ముళ్ళులు గడియారంలో కాన్స్టాంట్గా ఉంటాయా, తిరుగుతూ ఉంటాయా అంటే ఖచ్చితంగా చలనంలో ఉంటాయి, అంటే తిరుగుతూ ఉంటాయి. అవి తిరుగుతున్నాయి అంటే కంపల్సరీ వాటికి ఏమున్నట్టు, వాటి యొక్క వేగం ఉన్నట్టు. అవి ఏ ఏ వేగాలతో తిరుగుతున్నాయంటే ఇంపార్టెంట్. దానికన్నా ముందు గడియారంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గడియారం వృత్తాకారంలో ఉంటుంది. వృత్తాకారంలో ఉంది అంటే ఈ వృత్తాకారం యొక్క కోణం అంటే గడియారం యొక్క మొత్తం కోణం ఎంత అంటే 360 డిగ్రీస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. గడియారంలో మొత్తం కోణం టోటల్ యాంగిల్ ఎంత అంటే 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ కదా. ఎన్ని డివిజన్స్ ఉంటాయంటే మొత్తం 12 డివిజన్స్ ఉంటాయి. ఈ 12లో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే అంతరాలు ఎన్ని అంతరాలు ఉంటాయి? 5 అంతరాలు ఉంటాయి. 1 2 3 4 5. అంటే 1 అవర్కి 1 అవర్ మధ్య మెయిన్ 5 డివిజన్స్ ఉంటాయి. అంటే 5 మినిట్స్ ఉన్నట్లు అర్థం. ఓకేనా, ఈ ఒక భాగాన్ని డివిజన్ అంటాం, అంతరాలు. ఓకేనా, ఇదే విధంగా గడియారంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్స్ హ్యాండ్ ఎంత యాంగిల్ ఉంటుంది అంటే ఎంత స్పీడ్ ఉంటుంది, మినిట్స్ హ్యాండ్ ఎంత స్పీడ్ ఉంటుంది, సెకండ్స్ హ్యాండ్ ఎంత వేగం ఉంటుంది కనుక్కుందాం. దీనికన్నా ముందు ఈ ఒకవేళ ఆగిపోయిన గడియారం ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది అంటే ఎన్నిసార్లు చూపిస్తుంది? 2 సార్లు చూపిస్తుంది. ఎందుకు? ఒక రోజుకి 24 అవర్స్ అంటే డే టైం ఒక సమయాన్ని ఆగిపోతే డే టైం ఒక సమయం చూపిస్తుంది, నైట్ టైం కూడా అదే సరైన సమయాన్ని చూపిస్తుంది. అంటే ఆగిపోయిన గడియారం ఒక రోజులో ఎన్నిసార్లు సరైన సమయాన్ని చూపిస్తుంది అంటే 2 సార్లు చూపిస్తుంది. ఇది 2006 RRB బిట్. ఇది ఏది? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఆగిపోయిన గడియారం ఒక రోజుకి ఎన్నిసార్లు సరైన సమయాన్ని చూపిస్తుందంటే 2 సార్లు చూపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్స్ వాటి యొక్క వేగాలు కనుక్కుందాం. ఓకే, గంటల ముళ్ళు యొక్క వేగం కనుక్కుందాం. గంటల ముళ్ళు ఎంత వేగంతో తిరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గంటల ముళ్ళు అంటే మొత్తం కోణం ఎంత అంటే 360 డిగ్రీస్. గంటల ముళ్ళు మొత్తం చుట్టూ తిరిగి రావడానికి అంటే గంటల ముళ్ళు ఇది అనుకుంటే గంటల ముళ్ళు మొత్తం చుట్టూ తిరిగి రావడానికి అంటే మొత్తం సర్కిల్ చేయడానికి మొత్తం చుట్టూ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 12 అవర్స్ పడుతుంది. అంటే మొత్తం ఎంత అవర్స్? 12 అవర్స్. చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం పట్టింది అంటే 12 గంటలు. చుట్టూ తిరిగి రావడానికి ఎంత కోణం చేసింది అంటే ఎంత కోణం చేసింది? 360 డిగ్రీస్ కోణం చేసింది, 360 డిగ్రీలు. దీన్ని సింప్లిఫై చేస్తే 12 1s 12 3s అంటే 30s. అంటే 1 అవర్కి అవర్స్ హ్యాండ్ చేసే కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. గంటల ముళ్ళు ఒక గంటకు చేయి కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. మనం చెప్పింది దేంట్లో? డిగ్రీస్లో. వేగంలో చెప్పాలి. దీని యొక్క వేగం ఎంత అంటే గంటల ముళ్ళు ఒక గంటకే వేగం ఎంత అంటే అవర్స్ హ్యాండ్ 30 డిగ్రీ పర్ అవర్. అంటే ఒక గంటకు చేసే వేగం ఎంత అంటే 30 డిగ్రీస్ పర్ అవర్. ఇది వేగం, ఇవి డిగ్రీస్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా అవర్స్ హ్యాండ్ని మనం నిమిషాల్లో చేసే కోణం ఎంత అంటారు. అవర్స్ హ్యాండ్ నిమిషాల్లో చేసే కోణం ఎంత అంటే 1 అవర్కి ఎన్ని నిమిషాలు?
60 నిమిషాలు అంటే 60 మినిట్స్. ఈ 60 మినిట్స్ ఈక్వల్ టు ఎంత కోణం? 30 డిగ్రీస్. 30 డిగ్రీస్. దేర్ ఫోర్ 1 మినిట్కి చేసే కోణం ఎంత అంటే 1 మినిట్ ఈక్వల్ టు 30/60. దేర్ ఫోర్ హాఫ్ డిగ్రీ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏమంటే గంటల ముళ్ళు అవర్స్ అండ్ 1 గంటకు చేయు కోణం ఎంత అంటే 30 డిగ్రీ. అదే గంటల ముళ్ళు 1 నిమిషానికి చేయు కోణం ఎంత అంటే హాఫ్ డిగ్రీ. ఇది ఇంపార్టెంట్. 1 మినిట్ ఈక్వల్ టు దేర్ ఫోర్ హాఫ్ డిగ్రీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వదండి. గంటల ముళ్ళు 1 గంటకు చేయు కోణం ఎంత అంటే 30 డిగ్రీ. అదేవిధంగా గంటల ముళ్ళు 1 నిమిషానికి చేయు కోణం ఎంత అంటే హాఫ్ డిగ్రీ. అదేవిధంగా నెక్స్ట్ ఈ స్పీడ్ ఏ విధంగా అవుతుంది? నిమిషాల ముళ్ళు వేగం ఏది అంటే ఇక్కడ గంటల ముళ్ళు వేగం ఎంత అంటే 30 డిగ్రీ పర్ అవర్. ఇక్కడ వేగం ఎంత అంటే అవర్స్ అండ్ హాఫ్ డిగ్రీ పర్ మినిట్. ఇది వేగం. అంటే గంటల ముళ్ళు 1 గంటకు చేయు కోణం ఎంత అంటే 30 డిగ్రీ. అదేవిధంగా గంటల ముళ్ళు 1 నిమిషానికి చేయు కోణం ఎంత అంటే హాఫ్ డిగ్రీ. వాటి యొక్క వేగం ఎంత అంటే గంటల ముళ్ళు యొక్క వేగం ఎంత? 30 డిగ్రీ పర్ అవర్. అదేవిధంగా 1 మినిట్కి అవర్స్ అండ్ చేసే కోణం ఎంత? గంటల ముళ్ళు 1 నిమిషానికి చేసే కోణం ఎంత అంటే హాఫ్ డిగ్రీ. అదేవిధంగా వేగం ఎంత అంటే హాఫ్ డిగ్రీ పర్ మినిట్. ఇదే విధంగా గంటల ముళ్ళు సెకండ్స్లో చెప్పడానికి ఇక్కడ 1 మినిట్కి ఎన్ని సెకండ్లు అంటే ఏం చెప్పాలి? 60 సెకండ్స్. 60 సెకండ్స్ ఈక్వల్ టు ఎంత? హాఫ్ డిగ్రీ. జాగ్రత్తమా, ఇవంతా ఏ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నామంటే అవర్స్ హ్యాండ్ గురించే మాట్లాడుతున్నాం. అవర్స్ హ్యాండ్ని అవర్స్లో కంపేర్ చేసాం. అదేవిధంగా అవర్స్ హ్యాండ్ని మినిట్స్లో కంపేర్ చేసాం. ఇదే విధంగా అవర్స్ హ్యాండ్ దేనిలో కంపేర్ చేస్తున్నాం? సెకండ్స్లో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు 1 సెకండ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీ? ఈ 60 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. యువతల పోతే ఏమవుతుంది? డివిజిబుల్ చేస్తుంది. అంటే 1/2 × 60. దేర్ఫోర్ 1/120 డిగ్రీస్. అంటే 1 సెకండ్కి చేసే కోణం ఎంత అంటే ఎంత? 1/120 డిగ్రీస్. ఇంకోసారి రివిజన్. అవర్స్ హ్యాండ్ 1 అవర్ చేయి కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. అవర్స్ హ్యాండ్ 1 మినిట్కి చేసే కోణం ఎంత అంటే హాఫ్ డిగ్రీ. అవర్స్ హ్యాండ్ 1 సెకండ్కు చేసే కోణం ఎంత అంటే 1/120 డిగ్రీస్. ఇదే విధంగా వేగాలు చెప్పాలంటే అవర్స్ హ్యాండ్కి 3 వేగాలు ఉన్నాయి. గంటల ముళ్ళుకి 3 వేగాలు ఉన్నాయి. ఏవేవి? 30 డిగ్రీ పర్ అవర్, హాఫ్ డిగ్రీ పర్ మినిట్, అదేవిధంగా 1/120 డిగ్రీ పర్ సెకండ్. ఓకేనా? ఇది అవర్స్ హ్యాండ్ గురించి. మినిట్స్ హ్యాండ్ గురించి చూద్దాం. నెక్స్ట్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ లేదా నిమిషాల ముళ్ళు. దీని ఇంకొక పేరు పెద్ద ముళ్ళు. ఓకేనా? చూద్దాం. నిమిషాల ముళ్ళు ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి, ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం చేస్తుంది? నిమిషాల ముళ్ళు ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం చేస్తుందంటే 1 అవర్ లేదా 60 మినిట్స్. 1 అవర్ లేదా 60 మినిట్స్ చేస్తుంది. నిమిషాల ముళ్ళు ఒక్కసారి చుట్టూ తిరిగి వచ్చింది అంటే ఎంత కోణం చేసినట్టు అర్థం? మొత్తం తిరిగింది కాబట్టి ఈ గడియారం యొక్క మొత్తం కోణం ఎంత అంటే 360 డిగ్రీస్. అంటే 60 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. దేర్ఫోర్ 1 మినిట్కి ఎంత? 1 మినిట్ యాంగిల్ ఎంత అంటే ఏం చెప్పాలి? 360 డిగ్రీస్ బై 60 డిగ్రీస్. 60 వన్స్ 66 అంటే 1 మినిట్ ఈక్వల్ టు యాంగిల్ ఎంత అంటే 6 డిగ్రీ. ఏ హ్యాండ్కి ఇది? మినిట్స్ హ్యాండ్కి. అంతకు ముందు కూడా 1 మినిట్కి హాఫ్ డిగ్రీ అన్నాం. అక్కడ ఎందుకు సార్ 1 మినిట్కి హాఫ్ డిగ్రీ అన్నాం? ఇక్కడ ఎందుకు 1 మినిట్కి 6 డిగ్రీస్ అంటున్నామంటే అక్కడ హ్యాండ్స్ డిఫరెన్స్. అక్కడ గంటల ముళ్ళు 1 నిమిషానికి చేయు కోణం హాఫ్ డిగ్రీ.
ఇక్కడ నిమిషాలములు మినిట్స్ హ్యాండ్, ఒక్క నిమిషానికి చేయు కోణం 6 degrees. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఈ నిమిషాలని దేంట్లో మార్చుకోవాలి? సెకండ్లోకి మార్చుకోవాలి. అంటే నిమిషాలములు సెకండ్లో చేయు కోణం ఎంత అని అడుగుతాడు. నిమిషాలములు సెకండ్లో అంటే 1 minute ఎన్ని సెకండ్లు? 6 seconds. సారీ 60 seconds. 60 seconds ఈక్వల్ టు 6 degree. అదేవిధంగా ఒక సెకండ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 60 మల్టిప్లై చేస్తుంది సెకండ్, యూతలో వస్తే ఏమవుతుంది? డివిజిబుల్ చేస్తుంది. అంటే 6 degree by 60, therefore 6 ones 6 tens, therefore 1 second equal to ఎంత డిగ్రీ? 1/10 degree. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? జాగ్రత్త. నిమిషాలములు ఒక నిమిషానికి చేయు కోణం ఎంత అంటే 6 degree. అదేవిధంగా నిమిషాలములు ఒక సెకండ్కు చేయు కోణం ఎంత అంటే 1/10 degree. అదేవిధంగా అవర్స్ అండ్ గంటలములు ఒక గంటకు చేయు కోణం ఎంత అంటే 30 degree. అదేవిధంగా గంటలములు ఒక నిమిషానికి చేయు కోణం ఎంత అంటే 1/2 degree. అదేవిధంగా గంటలములు ఒక సెకండ్కు 1 సెకండ్కి చేయు కోణం ఎంత అంటే 1/120 degrees. అదేవిధంగా థర్డ్ హ్యాండ్ సెకండ్ములు కూడా సేమ్. మన గడియారంలో సెకండ్ములు ఒక్కసారి చుట్టూ తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే 60 seconds లేదా 1 minute. అంటే ఏం పడుతుంది? 1 minute అయినా ఉండొచ్చు, లేదా 60 seconds అయినా రావచ్చు. ఇది సమయం. మనకు కావాల్సింది ఏది? కోణం. అంటే మొత్తం తిరిగింది అంటున్నాం కాబట్టి ఎంత కోణం చేసి వచ్చింటుంది? 360 degrees కోణం చేసి వచ్చింటుంది. అంటే 60 secondsకే 360 degrees అయితే ఒక్క సెకండ్కి అయితే ఎంత? ఒక సెకండ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 6 degree అవుతుంది. అంటే 6 ones 6 6 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ ఒక సెకండ్కే ఎంత యాంగిల్? 6 degrees. ఇదే విధంగా ఇప్పుడు 3 hands యాంగిల్ చూసాం. ఈ 3 hands ఒక్కసారి బ్రీఫ్గా రివిజన్ చూడండి. అవర్స్ హ్యాండ్ 1 అవర్కి చేయి కోణం ఎంత అంటే 30 degree. అవర్స్ హ్యాండ్ 1 minuteకి చేయి కోణం ఎంత అంటే 1/2 degree. అదేవిధంగా అవర్స్ హ్యాండ్ ఒక సెకండ్కు చేయి కోణం ఎంత అంటే 1/120 degrees. అదేవిధంగా మినిట్స్ హ్యాండ్ 1 అవర్కి 1 minuteకి చేయి కోణం ఎంత అంటే 6 degrees. నెక్స్ట్ మినిట్స్ హ్యాండ్ ఒక సెకండ్కు చేయి యాంగిల్ ఎంత అంటే 1/10 degree. అదేవిధంగా సెకండ్స్ హ్యాండ్స్ ఒక సెకండ్కి చేయి కోణం ఎంత అంటే 6 degree. మనకి ఎగ్జామ్ హాల్లో ఈ విలువల పైన ఏ విధంగా ప్రాబ్లం అడుగుతాడంటే ఒక నిమిషం సమయంలో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు చేయు వేగాల నిష్పత్తి ఎంత అని అడుగుతారు క్వశ్చన్. ఏ విధంగా అంటే అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్, సెకండ్స్ హ్యాండ్స్, ఈ 3 ముళ్ళుల మీద, ఈ 3 hands పైన ఏ సమయంలో? ఒక నిమిషం సమయంలో 1 minute, ఒక నిమిషం సమయంలో చేయు వేగాల నిష్పత్తి ఎంత అంటారు. అంటే అవర్స్ హ్యాండ్ 1 minuteలో చేయు కోణం ఎంత అంటే ఎంత చెప్పాం? 1/2 degree చేస్తుంది. అదేవిధంగా మినిట్స్ హ్యాండ్ ఒక నిమిషంలో చేయు కోణం ఎంత అంటే ఏం చెప్పాం? 6 degree. అదేవిధంగా సెకండ్స్ హ్యాండ్స్ ఒక నిమిషంలో చేయు కోణమన్నా ఒకటే, 60 secondsలో చేయు కోణమన్నా ఒకటే. అంటే ఒక సెకండ్ ముళ్ళు ఒక నిమిషంలో చేయు కోణం ఎంత అంటే 360 degrees. దేర్ఫోర్ ఇక్కడ వీళ్ళు ఎప్పుడైనా రేషియోస్ అనేది ఇలా భిన్నాల్లో ఉండకూడదు. ఇలా భిన్నాల్లో లేకపోతే ఏం చేయాలి? మామూలు నంబర్స్లో మార్చుకోవాలి. ఏ విధంగా? ఇలా డినామినేటర్ ఇక హారంలో ఏ నెంబర్ ఉంది? 2 అనే నెంబర్ ఉంది. ఈ మిగిలిన దాన్ని 2తో మల్టిప్లై చేసేయండి. లేదా ఇక్కడ హారంలో ఏ నెంబర్ ఉంది? 1. ఇక్కడ హారంలో ఏ నెంబర్ ఉంది? 1. 2 1 1 యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 2 అవుతుంది. కాబట్టి 2తో దీన్ని మల్టిప్లై చేయండి. 2 2 క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ ఏముంటుంది? 1 degree. ఇక 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 12 degree. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే 360 × 2 720 degree అవుతుంది. అంటే ఇదే ఆన్సర్.
ఇంపార్టెంట్. ఒకసారి రైల్వేకి అడిగిన ప్రాబ్లం ఇది. ఒక నిమిషం సమయంలో గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు చేయు నిష్పత్తి ఎంత అంటే 1 డిగ్రీ, 12 డిగ్రీ, 720 డిగ్రీ. అదేవిధంగా నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు మధ్య ఒక నిమిషం సమయంలో చేయు నిష్పత్తి ఎంత అంటే 1:12. అదేవిధంగా నిమిషాల ముళ్ళుకి గంటల ముళ్ళుకి ఒక నిమిషం సమయంలో చేయు కోణం ఎంత అంటే 12:1. జాగ్రత్త, మీకు అడిగిన దేని మధ్య నిష్పత్తి అడిగారో సీక్వెన్స్ ఇంపార్టెంట్. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలంటే మనకి అవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్ హ్యాండ్స్లో ఏ ముళ్ళు ఎక్కువ వేగంతో తిరుగుతుందంటే సెకండ్ల ముళ్ళు ఎక్కువ వేగంతో తిరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏముంటుంది? 720. ఈ విలువలతో పోల్చుకుంటే ఈ సెకండ్ హ్యాండ్స్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ స్పీడ్గా ఎక్కువ తిరిగేది ఏది? మినిట్స్ హ్యాండ్. కాబట్టి నెక్స్ట్ నెంబర్ మినిట్స్ హ్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. చాలా స్లోగా తిరిగే వాల్యూ ముళ్ళు ఏది అంటే అవర్స్ హ్యాండ్. దాని విలువ అందరికన్నా చాలా తక్కువగా ఉంటుంది. గడియారం టాపిక్లో ఏ మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మోడల్స్ చూద్దాం, ఏ మోడల్స్ ఉన్నాయనేది. తర్వాత ఒక్కొక్క మోడల్ ప్రాబ్లం, ఒక్కొక్క మోడల్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ ప్రాబ్లం వరకు చూసుకుంటూ పోదాం. ఈ మోడల్స్ అన్ని ప్రాబ్లం కనుక చేస్తే మీరు ఎస్ఐ ఎగ్జామ్లో మినిమం 2 బిట్స్ వస్తాయి, మ్యాక్సిమం 4 బిట్స్ వస్తాయి. ఈ ఎస్ఐ ఎగ్జామే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా బిట్స్ చేయగలని నా కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. ఓకేనా? చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 1 ఏ విధంగా ఉంటుందంటే ఇప్పటి వరకు మనం ఏం చూసాం? అవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్ హ్యాండ్ చూసాం. వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏటి మీద అంటే వాటి వేగాల మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేని మీద? అవర్స్ అండ్ సెకండ్స్ హ్యాండ్స్ అండ్ మినిట్స్ హ్యాండ్. వీటి వేగాల పైన అంటే స్పీడ్స్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది బేసిక్ మోడల్. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ మోడల్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే వాడు ఇస్తాడు. వాడు సమయం ఇచ్చి 2 ముళ్ళుల మధ్య కోణం కనుక్కోమంటాడు. ఏ విధంగా అంటే ఫస్ట్ సపోజ్ సమయం ఈ విధంగా ఉంది. ఏది? 3:30 అయిన సమయం 3:30 అయినప్పుడు ఈ 2 ముళ్ళుల మధ్య కోణం ఎంత, 2 ముళ్ళుల మధ్య చేయు కోణం ఎంత అంటాడు. అంటే సెకండ్ మోడల్ ఏ విధంగా ఉంటుందంటే టైం వాడిస్తాడు, మనమే కనుక్కోవాలి, యాంగిల్ కనుక్కోవాలి. అంటే సమయం ఇచ్చినప్పుడు కోణం కనుక్కోవాలి. అదేవిధంగా థర్డ్ మోడల్ వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. థర్డ్ మోడల్ ఏ విధంగా ఉంటుందంటే సెకండ్ మోడల్ పూర్తి ఆపోజిట్లో ఉంటుంది. ఏ విధంగా? వాడు టైం ఇచ్చినప్పుడు మనమే కనుక్కున్నాం, యాంగిల్ కనుక్కున్నాం. అదేవిధంగా వాడే యాంగిల్ ఇస్తాడు, వాడి యాంగిల్ ఇచ్చినప్పుడు మనమే కనుక్కోవాలంటే టైం కనుక్కోవాలి. చాలా ఇంపార్టెంట్ మోడల్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా అంటే క్లాక్ టాపిక్ నుంచి ప్రాబ్లం వచ్చింది అంటే కంపల్సరీ థర్డ్ మోడల్ నుంచి ప్రాబ్లం అడిగే అవకాశం ఉంది. ఈ థర్డ్ మోడల్లో యాంగిల్ అంటున్నాం కాబట్టి మెయిన్ బేసిక్ 3 ఇంపార్టెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఆ యాంగిల్ ఏవేవి అంటే 0 డిగ్రీ, 90 డిగ్రీ, 180 డిగ్రీ. అంటే ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే 2 గంటలకి 3 గంటలకి మధ్యన ఏ సమయాన 0 డిగ్రీ అయి ఉంటుంది అంటారు. లేదా 3 గంటలకి 4 గంటలకి మధ్యన ఏ సమయాన 90 డిగ్రీ యాంగిల్ ఉంటుంది అంటాడు. లేదా 3 గంటలకి 4 గంటలకి మధ్యన ఏ సమయాన 180 డిగ్రీ ఉంటుంది అంటాడు. అంటే వాడే టైం అనౌన్స్ చేస్తాడు. వాడు టైం అనౌన్స్ చేసిన తర్వాత ఏ సమయాన 90 డిగ్రీ, 180 డిగ్రీ, 0 డిగ్రీ ఉంటుందో మనం పర్ఫెక్ట్ యాంగిల్ చెప్పాలి. ఒక 0 డిగ్రీకి వీటి నేమ్స్ ఉంటాయి. ఎగ్జామ్ హాల్లో 0 డిగ్రీని ఇవ్వడవాడు. ఏ విధంగా అంటే 2 ముళ్ళు కలుసుకుంటాయి అంటాడు. అంటే కోయిన్సైడ్, 2 ముళ్ళు కలుసుకుంటాయి అంటాడు. ఒక సరళరేఖ పైన ఒకే దిశ ఉండుట అంటాడు. ఒక సరళరేఖ అంటే ఈ విధంగా, ఒక సరళరేఖ పైన ఒకే దిశ, 2 ముళ్ళు ఒకే దిశ, సేమ్ డైరెక్షన్ అన్నా కూడా 0 డిగ్రీనే. ఒకవేళ సరళరేఖ పైన వ్యతిరేక దిశ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఏ డిగ్రీ వస్తుందంటే 180 డిగ్రీ వస్తుంది. జస్ట్ మీ ప్రాబ్లంలో జస్ట్ సరళరేఖ మాత్రమే అంటే 0 డిగ్రీ వస్తుంది, ప్లస్ దాంతోపాటు 180 డిగ్రీ కూడా వస్తుంది. డైరెక్షన్ మెన్షన్ చేస్తేనే 0 డిగ్రీనా 180 డిగ్రీనా డిసైడ్ అవుతుంది. సరళరేఖ పైన వ్యతిరేక దిశ అంటే 180 డిగ్రీ, ఒక సరళరేఖ ఒకే దిశ అంటే 0 డిగ్రీ. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ మోడల్ ప్రాబ్లం
ఫోర్త్ మోడల్ ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 0 డిగ్రీ అన్నాం. 0 డిగ్రీ అంటే మీనింగ్ ఏంది? కోయిన్సైడ్, అంటే ఏదో ఒక సమయాన రెండు ముడులు కలుసుకుంటూ ఉంటాయి, ఏదో ఒక సమయాన. ఇప్పుడు ఒక గంట సమయంలో ఆ రెండు ముడులు ఏ సమయాన కలుసుకుంటాయి, ఆ పాయింట్ మీద ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే గెయిన్ టైం అండ్ లాస్ట్ టైం, అంటే లాభ పొందే సమయం, నష్టపోయే సమయం కనుక్కోవాలి. అదేవిధంగా ఫిఫ్త్ మోడల్ ఏం కనుక్కోవాలి? కరెక్ట్ టైం కనుక్కోవాలి, అంటే సరైన సమయం, కరెక్ట్ టైం. ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్క ఎగ్జామ్ ఇప్పటివరకు అడిగిన ఎస్ఐ ఎగ్జామ్లో మినిమం కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తూ వచ్చింది. అంటే మోడల్ 3, మోడల్ 5 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా నెక్స్ట్ మోడల్ మిర్రర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్. అంటే గడియారం ఏదో ఒక సమయం అయినప్పుడు అదే సమయం నీటిలోని ప్రతిబింబం ఎంత, లేక అద్దంలో ప్రతిబింబం ఎంత, అంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. ఒక రెండు ఇంపార్టెంట్, రెండు 6th మోడల్ ప్రాబ్లమే వస్తుంది. అంటే సపోజ్ టైం 3:30 అయింది, 3:30 సమయం అయినప్పుడు అద్దంలో దాని ప్రతిబింబం ఎంత అంటాడు, లేదా అద్దంలో ప్రతిబింబం టైం వాడిచి సరైన సమయం, నిజమైన సమయం ఎంత అంటాడు. అంటే మనకి రియల్ టైం వాడే ఇచ్చినప్పుడు మిర్రర్ ఇమేజ్ అని అడుగుతాడు, వాటర్ ఇమేజ్ అని అడుగుతాడు, లేదా మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ వాడే ఇచ్చినప్పుడు నిజమైన సమయం అడుగుతాడు. ఇదే విధంగా సమయం 5 o'clock అయింది, సమయం 5 o'clock అయినప్పుడు నీటిలో దాని ప్రతిబింబం ఎంత అంటాడు. ఓకేనా. నెక్స్ట్ మోడల్ డైరెక్షన్స్ ఉంటుంది. అంటే దీంట్లో ఈ గడియారంలో హ్యాండ్స్ తిరుగుతూ ఉంటాయి. ఫస్ట్ సపోజ్ సమయం 3:30 అయినప్పుడు నిమిషాల ముళ్ళు ఏ దిక్కును సూచిస్తుంది, ఏ డైరెక్షన్ సూచిస్తుంది అంటే ఈస్ట్ సూచిస్తుంది అనుకుందాం, ఒరిజినల్గా సౌత్, కానీ మనం మారుస్తున్నాం. ఏ విధంగా? నిమిషాల ముళ్ళు తూర్పు దిక్కును సూచిస్తే 3:30 సమయం అయినప్పుడు గంటల ముళ్ళు ఏ దిక్కున సూచిస్తుంది అంటాడు. అంటే నిజమైన డైరెక్షన్స్ నుంచి వాడు చేంజ్ చేసిన డైరెక్షన్ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ 7 మోడల్స్ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఏ ఎగ్జామ్ ప్రాబ్లం చేసినా కూడా, ఏ ఎగ్జామ్ ప్రాబ్లం చూసినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓకే. మోడల్ నెంబర్ 1 దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే అవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్ అండ్ ఈ 3 మిలియన్ల మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసే కన్నా ముందు లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్ ఏ విధంగా అడిగారో ఒకసారి చూడండి. 1 మిలినియం అంటే ఏమిటి? 1 మిలియన్ కాదండి, 1 మిలినియం. 1 మిలినియం అంటే ఎన్ని సంవత్సరాలు? ఆప్షన్స్ 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 200 సంవత్సరాలు. ఆన్సర్ ఏమవుతుంది? 1000 సంవత్సరాలు అవుతుంది. ఏ విధంగా ఒక్కసారి కీ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 seconds, నోట్ నెంబర్ పాయింట్ రాసుకోండి. 60 seconds కలిస్తే ఇండైరెక్ట్ పాయింట్ ఏంది? 1 minute. 60 seconds ఈక్వల్ టు 1 minute. నెక్స్ట్ అదేవిధంగా 60 minutes కలిస్తే మన టైం ఎంత? 1 hour. నెక్స్ట్ అదేవిధంగా 24 hours అయితే మన టైం ఎంత? 1 day అవుతుంది. అదేవిధంగా 365 days, లీప్ ఇయర్ కన్సిడర్ చేయొద్దండి, 365 నార్మల్ ఇయరే కన్సిడర్ చేయండి. 365 days ఎంత అవుతుందంటే 1 year అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ 10 years కలిస్తే ఏమవుతుందంటే 1 దశాబ్దం అవుతుంది. దశాబ్దం అంటే 1 decade అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా 10 దశాబ్దాలు అంటే ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ 100 సంవత్సరాలు. 10 దశాబ్దాలు అన్నా ఒకటే, 100 సంవత్సరాలు అన్నా ఒకటే. ఓకేనా. 10 దశాబ్దం అన్నా 100 సంవత్సరాలు అన్నా ఒకటే. దీని ఆన్సర్ ఏమవుతుంది? 1 శతాబ్దం అవుతుంది. ఓకేనా. 1 శత అంటే ఎంత? 100. అదేవిధంగా 10 శతాబ్దాలు, ఇది ఇంపార్టెంట్. 10 శతాబ్దాలు ఎంత అంటే 10 శతాబ్దాలు అన్నా ఒకటే, ఇంకోటి 1000 సంవత్సరాలు అన్నా ఒకటే. ఈ 1000 సంవత్సరాలని మనం ఏమంటామంటే 1 మిలీనియం అంటాం. 1 మిలీనియం.
ఇంపార్టెంట్. ఆల్రెడీ లాస్ట్ డిఎస్సి బిట్ ఇది. 1 మిలీనియం ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు లేదా 10 శతాబ్దాలు. ఈ మిలీనియంకి ఇంకొక పేరు సహస్రాబ్దం. సహస్రాబ్దం అని కూడా అంటారు. ఓకేనా? ఏదైనా ఉండొచ్చు, 1 మిలీనియం అయినా ఉండొచ్చు, ఒక సహస్రాబ్దమైనా ఉండొచ్చు. ఇప్పుడు మన మోడల్ నెంబర్ 1 ఏది? అవర్స్ అండ్ మినిట్స్ అండ్ సెకండ్స్ యాజ్ చిన్న ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుందంటే, ఒక నిమిషం సమయంలో నిమిషాల ముళ్ళుకి గంటల ముళ్ళుకి మధ్య సాపేక్ష వేగం ఎంత? ఫైండ్ ది రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ అవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఇన్ 1 minute టైం. ఒక చూడండి ఒకసారి, దేని మీద సమయం అడిగాడు, దేని మీద స్పీడ్ అడిగాడు? మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి. ఏ సమయాన? ఇన్ 1 minute టైం, 1 నిమిషం సమయాన అంటే మినిట్స్ అండ్ 1 నిమిషంలో చేయు కోణం ఎంత అన్నాడు. అంటే నిమిషాల ముళ్ళు 1 నిమిషంలో చేయు కోణం 6 degrees. అదేవిధంగా గంటల ముళ్ళు అవర్స్ అండ్ 1 నిమిషాల్లో చేయు కోణం ఎంత అంటే 1 నిమిషంలో చేయు కోణం ఎంత అంటే హాఫ్ డిగ్రీ అవుతుంది. మీకు అడిగిన ప్రాబ్లం ఏంటి? సాపేక్ష వేగం అంటే రిలేటివ్ స్పీడ్. ఇప్పుడు ఇదే విధంగా నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు 1 నిమిషానికి చేయు నిష్పత్తి ఎంత అంటే ఏ విధంగా చెప్తాం? 6:1. 6:1 అంటే దీన్ని సింప్లిఫై ఏమవుతుంది? 12:1. మనం స్టార్టింగ్ బేసిక్గా చెప్పాం. ఏది? నిష్పత్తి కనుక్కోవడం. మీకు అడిగింది ఏంటి? సాపేక్ష వేగం అంటే రిలేటివ్ స్పీడ్ చెప్పాలి అంటే ఈ రిలేటివ్ స్పీడ్ ఎల్లప్పుడూ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ప్రయాణించే దిశల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు ఒకే వైపు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒకే వైపు ప్రయాణం చేస్తున్నంటే ఏ వ్యక్తి యొక్క వేగం x మీటర్/సెకండ్ అనుకుందాం, బి వ్యక్తి యొక్క వేగం y మీటర్/సెకండ్ వేగం అనుకుందాం. ఒకే దిశ అన్నాం కాబట్టి వాటి యొక్క సాపేక్ష వేగం ఏమవుతుందంటే x - y అవుతుంది. అంటే ఏది పెద్దది అది అంటే సిమిలర్ డిఫరెన్స్ x - y. అంటే ఏ వ్యక్తి యొక్క వేగం x మీటర్/సెకండ్, బి వ్యక్తి యొక్క వేగం y మీటర్/సెకండ్ వేగం. ఇలా ఉన్నప్పుడు సాపేక్ష వేగం ఏమవుతుందంటే x - y అవుతుంది. అదేవిధంగా సేమ్ పాయింట్, ఏ వ్యక్తి యొక్క వేగం x మీటర్/సెకండ్ వేగంతోనూ బి వ్యతిరేక దిశలో, బి దేనికి వ్యతిరేక దిశలో? ఏ అనే వ్యక్తికి వ్యతిరేక దిశలో y మీటర్/సెకండ్ వేగంతో ప్రయాణం చేస్తున్నట్లయితే ఏ బి యొక్క సాపేక్ష వేగం రిలేటివ్ స్పీడ్ ఏమవుతుందంటే x + y అవుతుంది. ఇక్కడ x + y ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు రిలేటివ్ స్పీడ్ యాడ్ చేయాలి. ఒకే డైరెక్షన్ అప్పుడు రిలేటివ్ స్పీడ్ మైనస్ చేయాలి. అంటే ఈ టాపిక్ ఎక్కడ వస్తుందంటే కాలం, దూరం, వేగం టాపిక్లో వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చిందంటే సాపేక్ష వేగం అన్నాడు. ఇప్పుడు గడియారంలో ముళ్ళులన్నీ ఒకే డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయా, వ్యతిరేక డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయంటే సేమ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ రెండింటిని మినిట్స్ అండ్ అవర్స్ అండ్ ఒకే డైరెక్షన్లో తిరుగుతుంటాయా, వ్యతిరేక డైరెక్షన్లో తిరుగుతుంటాయంటే ఏం చెప్పాలి? ఒకే డైరెక్షన్. అప్పుడు సేమ్ డైరెక్షన్ కాబట్టి ఈ రెండింటిని మైనస్ చేయాలా, యాడింగ్ చేయాలా అంటే ఒకే డైరెక్షన్ అప్పుడు ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఓకేనా? 6 - ½ 6 - ½ ఎంత అంటే ఏం చెప్పాలి? 5.5 డిగ్రీ. 5.5 డిగ్రీ ఏమవుతుందంటే సాపేక్ష వేగం అవుతుంది. ఒకవేళ ఆప్షన్లో ఇది లేకపోతే ఏం చేయాలంటే దీన్ని ఏం చెప్పాలి? 5 2s 10 అంటే మిశ్రమ భిన్నం నుంచి అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. 5 2s 10 10 + 1 ఏమవుతుందంటే 11/2 డిగ్రీ అవుతుంది. ఓకేనా? ఓకే, సెకండ్ ప్రాబ్లం. 25 నిమిషాలలో గంటల ముళ్ళు చేయు కోణం ఎంత? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ ఇన్ 25 minutes? ఓకేనా? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ ఇన్ 25 minutes? ఒకసారి మోడల్ ప్రాబ్లం చూడండి. మీకు ఇచ్చిన టైం మాత్రం నిమిషాల్లో ఉంది.
ప్రాబ్లం అడిగింది దేంట్లో గంటల ముళ్ళు మీద ప్రాబ్లం అడిగాడు. అంటే మీకు ఒక రిలేషన్ తెలియాలి. ఏది గంటల ముళ్ళు నిమిషాల్లో చేయి కోణం ఎంత. గంటల ముళ్ళు అంటే అవర్స్ అండ్ నిమిషాల్లో చేయి కోణం ఎంత అంటే ఏం చెప్పాం హాఫ్ డిగ్రీ పర్ మినిట్ అన్నాం. అంటే ఒక నిమిషానికి గంటల ముళ్ళు చేయి కోణం ఎంత అంటే హాఫ్ డిగ్రీ. మీకు ఎన్ని నిమిషాలు ఇచ్చాడు అక్కడ 25 నిమిషాలు ఇచ్చాడు. కాబట్టి అవర్స్ అండ్ యాంగిల్ ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ ఎన్ని నిమిషాలు 25 నిమిషాలు. దేర్ఫోర్ 25/2 అంటే 25లో సగం ఎంత అంటే 12.5 డిగ్రీ లేదా 12.5 డిగ్రీ అవుతుంది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 35 సెకండ్ల సమయంలో సెకండ్ల ముళ్ళు చేయి కోణం ఎంత. అంటే మీకు అడిగింది ఏ ముళ్ళు సెకండ్ల ముళ్ళు. మీకు ఇచ్చిన వాల్యూ కూడా సెకండ్లే. అంటే సెకండ్ల ముళ్ళు అంటే సెకండ్స్ హ్యాండ్స్ ఒక సెకండ్లో చేయి కోణం ఎంత అంటే ఎంత అవుతుంది. ఒక సెకండ్ల ముళ్ళు ఒక సెకండ్లో చేయి కోణం 6 డిగ్రీ. అంటే సెకండ్స్ హ్యాండ్స్ ఒక సెకండ్లో చేయి కోణం ఎంత అంటే 6 డిగ్రీ. అలాగా ఎన్ని సెకండ్లు ఇచ్చాడు మీకు 35 సెకండ్స్. 35 సెకండ్స్ ఎంత అంటే ఒక సెకండ్కే 6 డిగ్రీస్ అయినప్పుడు 35 సెకండ్స్ కంటే 35 ఇంటూ 6 ఎంత అవుతుంది ఆన్సర్ 210 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 55 సెకండ్ల సమయంలో నిమిషాల ముళ్ళు చేయి కోణం ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మినిట్స్ హ్యాండ్ నుంచి ప్రాబ్లం అడుగుతున్నాడు. మినిట్స్ హ్యాండ్ మీకు మినిట్స్లోనే అడుగుతున్నాడా అంటే లేదు. దేంట్లో అడుగుతున్నాడు సెకండ్స్లో అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమిషాల ముళ్ళు ఒక సెకండ్కి చేయి కోణం ఎంత అంటే మినిట్స్ హ్యాండ్ సంబంధించిన ప్రాబ్లం దేంట్లో మార్చుకోవాలి ఒక సెకండ్లో. అంటే నిమిషాల ముళ్ళు ఒక సెకండ్కి చేయి కోణం 1/10 డిగ్రీ. అంటే 55 సెకండ్లు ఇచ్చాడు. దేర్ఫోర్ 55 సెకండ్కి ఎంత అంటే 1/10 ఇంటూ 55. దేర్ఫోర్ దేంతో క్యాన్సిల్ అవుతుంది 5 2s 5 11s. దేర్ఫోర్ 11/2 డిగ్రీస్ అన్నా ఒకటే. ఒకవేళ ఇది ఆప్షన్లో లేకపోతే ఏం చేయాలి 5 1/2 డిగ్రీ అని ఉంటుంది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం గంటల ముళ్ళు 25 డిగ్రీలు కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు చేయి కోణం ఎంత. అంటే ఈ ప్రాబ్లం ఎక్స్ప్రెషన్ ఏంది అంటే గంటల ముళ్ళు 25 డిగ్రీలు చేసింది అనుకుందాం. ఈ 25 డిగ్రీల్లో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను. దీని మీనింగ్ ఏంది గంటల ముళ్ళు 25 డిగ్రీల్లో ఎంత సమయం చేసిందో కావాలి. అంటే గంటల ముళ్ళు 25 డిగ్రీలో ఎంత సమయం చేసింది కనుక్కుంటే అదే సమయాన నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుందో కనుక్కోవచ్చు. జాగ్రత్త. గంటల ముళ్ళు 25 డిగ్రీలు కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను. వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ అవర్స్ హ్యాండ్ ఇన్ 25 డిగ్రీస్. ఓకేనా. చూద్దాం. గంటల ముళ్ళు అన్నాడు. అంటే గంటల ముళ్ళు ఎంత కోణం చేస్తుంది 25 డిగ్రీలు కోణం చేస్తుంది. ఈ 25 డిగ్రీల కోణంలో ఎంత సమయం చేసిందో ఇంపార్టెంట్. 25 డిగ్రీల్లో ఎంత సమయం చేసిందో ఇంపార్టెంట్. ఏది అవర్స్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ అవర్స్ హ్యాండ్ దేనిలో కన్వర్ట్ చేయాలి మనం నిమిషాల ముళ్ళలో కావాలి. కాబట్టి గంటల ముళ్ళు ఒక నిమిషంలో చేయి కోణం ఎంత అంటే ఏం చెప్పాలి హాఫ్ డిగ్రీ. ఎప్పుడు ఒక నిమిషం సమయంలో 1 మినిట్కే ఎంత వస్తుంది 1 మినిట్కి హాఫ్ డిగ్రీ వస్తుంది. 1 మినిట్కి హాఫ్ డిగ్రీ. దేర్ఫోర్ అదేవిధంగా 25 డిగ్రీలకి ఎంత సమయం వస్తుంది 25 డిగ్రీలకి ఎంత సమయం వస్తుంది కావాలి మనకి. చూడండి ఒకసారి 21 మినిట్కే హాఫ్ డిగ్రీ అయితే 25 డిగ్రీలకి ఎంత అవుతుందంటే క్రాస్ మల్టిప్లై అవుతుంది. అంటే 25 ఇంటూ 1/1/2. భిన్నం కింద భిన్నం ఉంటే భిన్నం ఏమవ్వాలి భిన్నం రివర్స్ అవ్వాలి. దేర్ఫోర్ 25 ఇంటూ 2 ఏమవుతుంది 50 మినిట్స్ అవుతుంది. 50 మినిట్స్. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఏది 0 to హై లెవెల్ పోవాలి. కాబట్టి ఈ విధంగా క్రాస్ మల్టిప్లై చెప్పాను. మీ డైరెక్ట్ ఫాలో అయితే 25 ఇంటూ 2 డైరెక్ట్ 50 అని చెప్పేయచ్చు. ఓకేనా. చూద్దాం. అంటే గంటల ముళ్ళు 25 డిగ్రీలు చేసే కోణంలో 25 డిగ్రీల కోణంలో ఎంత సమయం చేసింది అంటే 50 మినిట్స్ చేసింది. ఇప్పుడు మన డైరెక్ట్ ప్రాబ్లం అంటే ఈ ప్లేస్లో అంతా మనం ఏం చేసుకోవాలి 50 మినిట్స్ ఇమిడియట్ చేసుకోవాలి. 50 మినిట్స్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మన ప్రాబ్లం
50 నిమిషాలలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను? బేసిక్ ప్రాబ్లం. నిమిషాల ముళ్ళు అడుగుతున్నాడు, అంటే మినిట్స్ హ్యాండ్ గురించి అడుగుతున్నాడు. ఎంత? నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి చేయి కోణం ఎంత అంటే ఏం చెప్పాలి? 6 మినిట్స్ అని చెప్పాలి, 6 డిగ్రీస్ అని చెప్పాలి. మీకు ఎన్ని నిమిషాలు ఉంది ఇక్కడ? 50 నిమిషాలు. 50 నిమిషాలకి ఎంత అంటే 50 × 6 డిగ్రీ, దేర్ఫోర్ 300 డిగ్రీ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మోడల్ ప్రాబ్లం. గంటల ముళ్ళు 55 డిగ్రీలు కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం కనుక్కోవాలి? గంటల ముళ్ళు ఈ 55 నిమిషాల్లో 50 డిగ్రీల్లో ఎంత సమయం చేసిందో కనుక్కోవాలి. గంటల ముళ్ళు 50 డిగ్రీల కోణం చేసి ఎంత సమయం చేసిందో కనుక్కోవాలి. అంటే సేమ్ దీనిలాగానే అవర్స్ హ్యాండ్ గురించి మాట్లాడుతున్నాం. దేంట్లో? మినిట్స్లో. మీ ఇష్టం, ఇక్కడ మినిట్స్లో అయినా కనుక్కోవచ్చు, అవర్స్లో అయినా కనుక్కోవచ్చు. మినిట్స్లో అంటే అవర్స్ హ్యాండ్ 1 నిమిషానికి చేయి కోణం ఎంత అంటే 1/2 డిగ్రీ. అదేవిధంగా మీకు ఎన్ని డిగ్రీస్ ఇచ్చాడు? 55 డిగ్రీస్ ఇచ్చాడు. 55 డిగ్రీస్కి ఎన్ని నిమిషాలు చేసి ఉంటుంది అంటే 55 డిగ్రీస్ ఎన్ని నిమిషాలు చేసింది అంటే 55/55 × 2, దేర్ఫోర్ ఆన్సర్ ఎంత అవుతుంది? 110 మినిట్స్ అవుతుంది. 110 మినిట్స్. కావాలంటే క్రాస్ మల్టిప్లై 55 × 1/1/2. భిన్నం కింద భిన్నం అంటే భిన్నం ఏమవ్వాలి? భిన్నం రివర్స్ అవుతుంది కాబట్టి 55 × 2, దేర్ఫోర్ 110 మినిట్స్ అవుతుంది. అంటే 55 డిగ్రీల కోణంలో 55 డిగ్రీల కోణం ఎంత సమయం చేసింది? 110 మినిట్స్ చేసింది, అంటే 110 నిమిషాలు చేసింది. మనం దీనికి ఇంకో విధంగా ఏం మార్చుకోవచ్చు ప్రాబ్లంని? 110 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను అంటాడు. అంటే ఇక్కడ మినిట్స్ అండ్ యాంగిల్ కావాలి. మినిట్స్ అండ్ 1 నిమిషానికే యాంగిల్ ఎంత అంటే 6 డిగ్రీ. మన 110 నిమిషాలు ఇచ్చాడు. 110 నిమిషాలకి ఎంత అంటే 110 × 6, దేర్ఫోర్ 660 డిగ్రీ, అంటే 660 డిగ్రీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 8th ప్రాబ్లం. ఈ 8th ప్రాబ్లం సేమ్ మోడల్, కాకపోతే మీకు సెకండ్స్ హ్యాండ్స్ ఇచ్చాడు. సెకండ్ల ముళ్ళు 210 కోణం చేసే సమయంలో నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ మినిట్స్ హ్యాండ్ ఇన్ ద టైమ్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ ఇన్ 210 డిగ్రీస్? 210 డిగ్రీస్ అంటే సెకండ్ల ముళ్ళు 210 డిగ్రీల కోణంలో ఎంత సమయం చేసిందో కావాలి. చూద్దాం. సెకండ్ హ్యాండ్స్ అంటే 1 సెకండ్కే సెకండ్ల ముళ్ళు 1 సెకండ్కి చేయి కోణం ఎంత అంటే ఏం చెప్పాలి? 6 డిగ్రీస్ అని చెప్పాలి. అదేవిధంగా 210 డిగ్రీ ఇచ్చాడు. 210 డిగ్రీకి ఎన్ని సెకండ్లు అవుతుంది? 210 డిగ్రీకి ఎన్ని సెకండ్లు అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే దేర్ఫోర్ 210 డిగ్రీ బై 6 డిగ్రీ వస్తుంది. 210/6 డిగ్రీ, దేర్ఫోర్ ఏమవుతుంది? 35 సెకండ్స్ అవుతుంది. 35 సెకండ్స్. మీకు ఇక్కడ ఇచ్చింది ఏంది? ఇక్కడ నిమిషాల ముళ్ళు ఇచ్చాడు కాబట్టి మీకు ఆన్సర్ ఏమొచ్చింది? ఇక్కడ 35 సెకండ్స్ వచ్చింది. మనకి నిమిషాల ముళ్ళు కావాలి, మన నిమిషాలనే కావాలి, లేదా 35 సెకండ్స్. నిమిషాల ముళ్ళు ఇక్కడ దేంట్లో ఇచ్చాడు? సెకండ్స్లో టైం ఇచ్చాడు కాబట్టి మినిట్స్ హ్యాండ్ 1 సెకండ్కి ఎంత కోణం చేస్తుందంటే 1/10 డిగ్రీ చేస్తుంది. నిమిషాల ముళ్ళు 1 సెకండ్కి ఎంత కోణం చేస్తుంది? 1/10 డిగ్రీలు చేస్తుంది. ఇక్కడ సెకండ్ వచ్చింది కాబట్టి సెకండ్ కిందకి మార్చుకున్నాం. ఇక్కడ నిమిషాలు వచ్చింది కాబట్టి మన దేంట్లో మార్చుకున్నాం? నిమిషాల్లో మార్చుకున్నాం. ఇక్కడ అంటే సెకండ్ 1 సెకండ్కి 1/10 డిగ్రీ అంటే 1 సెకండ్కే 1/10 డిగ్రీ అయితే 35 సెకండ్స్కి అయితే ఎంత? 35 × 1/10 అంటే 5 2s 5 7s, దేర్ఫోర్ 7/2 డిగ్రీ లేదా 3 1/2 డిగ్రీ. ఈ రెండు ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రత్యేకమైన రోజులో ఉదయం 4:49 నుంచి ఉదయం 5:57 వరకు నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేయను? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీకు ప్రాబ్లం అడిగింది ఓన్లీ నిమిషాల ముళ్ళు మీద అడుగుతున్నాడు. ఓన్లీ నిమిషాల ముళ్ళు మాత్రమే అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లం ఇంగ్లీష్లో వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ మినిట్స్ అండ్
వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ మినిట్స్ అండ్ ఇన్ ఏ స్పెషల్ డే 4:49 AM టు 5:57 AM. 2 AM ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 4:49 నుంచి 5:50 మధ్య ఎన్ని నిమిషాలు ఉన్నాయో కౌంట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 4:49 టు 5:57 అంటే 4:49 నుంచి 5:49 వరకు ఎంత సమయం అయింది? 1 అవర్ అయింది. అంటే దీన్ని +1 చేస్తే ఏమవుతుంది ఆన్సర్? 4:49 +1 చేస్తే 5:49 అంటే పర్ఫెక్ట్ ఇంకా 1 అవర్ ఉన్నట్టే. అంటే 1 అవర్ నెక్స్ట్ ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది? 49 వరకు అయిపోయింది. ఏది? 5:49 వరకు అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని నిమిషాలు ఉన్నాయంటే 8 నిమిషాలు ఉన్నాయి. అంటే 1 అవర్ 8 మినిట్స్. 1 అవర్ 8 మినిట్స్ అన్నాడు కాబట్టి మీకు ప్రాబ్లం దేంట్లో అడిగాడు? అవర్స్ హ్యాండ్ అడిగాడా, మినిట్స్ హ్యాండ్ అడిగాడంటే మినిట్స్ హ్యాండ్ అడిగాడు. అంటే 1 అవర్ 60 మినిట్స్, 1 అవర్ 8 మినిట్స్ అన్నా ఒకటే, 68 మినిట్స్ అన్నా ఒకటే. ఎందుకు 68 అంటే 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 60 + 8 దేర్ఫోర్ 68 మినిట్స్. ఇప్పుడు 68 నిమిషాలకు ఎంత కోణం చేస్తుంది? ఏది? నిమిషాల ముళ్ళు. నిమిషాల ముళ్ళు 1 నిమిషానికి చేయి కోణం. అంటే నిమిషాల ముళ్ళు 1 మినిట్కి చేయి కోణం ఎంత అంటే ఎంత? 6 డిగ్రీ. 6 డిగ్రీ చేస్తుంది. అదేవిధంగా మీకు ఎన్ని నిమిషాలు ఉన్నాయి? ఇక్కడ 68 నిమిషాలు ఉన్నాయి. అంటే 68 మినిట్స్కి ఎంత కోణం అంటే 68 ఇంటూ 6 డిగ్రీస్. 68 ఇంటూ 6, 6 8 48 అంటే 8 ఇక్కడ వస్తుంది. ఇంకా రిమైనింగ్ 4 ఉంటుంది. 6 6 36 + 4 40 అంటే 408 డిగ్రీస్. నిమిషాల ముళ్ళు ఎంత కోణం చేస్తుందంటే 408 డిగ్రీలు చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. 1 గంట సమయంలో గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు ఎంత ఎక్కువ సమయం చేయును? ఎంత ఎక్కువ సమయం చూద్దాం. మీకు ఏం అడిగాడు? గంటల ముళ్ళు అడిగాడు, నిమిషాల ముళ్ళు అడిగాడు. ఎంత సమయానికి? 1 అవర్ సమయంలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్స్ హ్యాండ్ గురించి చూద్దాం. అవర్స్ హ్యాండ్. అదేవిధంగా తర్వాత దేని గురించి అడిగాడు? మినిట్స్ హ్యాండ్ గురించి అడుగుదాం. మినిట్స్ హ్యాండ్ గురించి అడుగుతున్నాడు. చూద్దాం. అంటే గంటల ముళ్ళు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టింది? 1 అవర్ పట్టింది. మనకి అడిగింది కూడా 1 అవరే. అంటే గంట ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత సమయం పట్టిందో, నిమిషాల ముళ్ళు ఈ గంట సమయం ఎంత తిరిగి ఉంటుంది? నిమిషాల ముళ్ళు అప్పుడు మొత్తం చుట్టూ తిరిగి వచ్చి ఉంటుంది. అంతే కదండి? అంటే గంటల ముళ్ళు ఏమైంది? ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే 12 to 1 పోవడానికి ఎన్ని డివిజన్స్ క్రాస్ అయింది? 5 డివిజన్స్ క్రాస్ అయింది. 5 డివిజన్స్. అదేవిధంగా నిమిషాల ముళ్ళు అంటే గంటల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నిమిషాల ముళ్ళు మొత్తం సర్కిల్ చుట్టూ వచ్చింది. అంటే మొత్తం అన్ని డివిజన్స్ దాటింది అంటే ఎన్ని డివిజన్స్ దాటినట్టు అర్థం? 60 డివిజన్స్. మొత్తం 60 డివిజన్స్ క్రాస్ చేసి వచ్చింది. ఎంత? మొత్తం 60 డివిజన్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సేమ్ డైరెక్షన్గా అంటే గంటల ముళ్ళు కూడా అదే డైరెక్షన్లో తిరుగుతుంది, నిమిషాల ముళ్ళు కూడా అదే డైరెక్షన్. అంటే సేమ్ డైరెక్షన్ అప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే 5 డివిజన్స్ మైనస్ 55 డివిజన్ ఎంత అంటే 55 ఆన్సర్ వస్తుంది. అంటే 55 డివిజన్స్ ఎక్కువ ఉంటుంది. 55 నిమిషాలు ఎక్కువ ఉంటుంది. ఓకేనా? 55 నిమిషాలు ఎక్కువ ఉంటుంది. జాగ్రత్త. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, రైల్వేకి అడిగిన ప్రాబ్లం ఇది. 1 గంట సమయంలో గంటల ముళ్ళు కంటే నిమిషాల ముళ్ళు ఎంత ఎక్కువ సమయం చేస్తుందంటే 55 నిమిషాలు ఎక్కువ సమయం చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే. ఒక గడియారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైనట్లయితే 5 గంటల 10 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళు చేయు కోణం ఎంత? జాగ్రత్త అండి. ఈడ 2 ముళ్ళుల మధ్య కోణం అడగడం లేదు. ఏమడిగాడు? గంటల ముళ్ళు మధ్య గంటల ముళ్ళు మాత్రమే అడిగాడు. అంటే గంటల ముళ్ళు చేయు కోణం మాత్రమే ఎంత? ఎప్పుడు? 5:10 సమయం అయినప్పుడు. ఇదే ప్రాబ్లం ఇంగ్లీష్లో ఏ క్లాక్ ఈ స్టార్టెడ్ అట్ నూన్.
by 10 minutes fast by 10 minutes fast 5, then hour's hand has turned through. అంటే గంటల ముళ్ళు చేయి కోణం ఎంత? ఎప్పుడు 5 గంటల 10 నిమిషాల సమయంలో. 5 గంటల 10 నిమిషాల సమయంలో అంటే ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ 12 నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఎందుకు అన్నాడుగా 12 గంటలకు ప్రారంభమైనట్లయితే అని. 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10, 11. సమయం ఎంతైంది అన్నాడు? 5, 10. 5, 10 అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? పర్ఫెక్ట్ 2 దగ్గర ఉంటుంది. ఏది? నిమిషాల ముళ్ళు. గంటల ముళ్ళు కరెక్ట్ 5 దగ్గర ఉంటుందా, లేదా 5కి 6 కొంచెం జరిగి ఉంటుందా అంటే 5కి 6కి జస్ట్ మిడిల్ బిట్వీన్ ఉంటుంది. అంటే జస్ట్ కొంచెం ఈ పక్క 5 జరిగి వచ్చి ఉంటుంది, అంటే 6 వైపు. అంటే పర్ఫెక్ట్ 5 వైపు ఉండదు. పర్ఫెక్ట్ 5 పైన ఉండాలి అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉండాలి? కరెక్ట్ 12 పైన ఉండాలి. మీకు క్వశ్చన్ అడిగింది ఏంటి? గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఏది అంటే ఇది. అది సెకండ్ మోడల్ ప్రాబ్లం. కానీ మీకు ప్రాబ్లం అడిగింది ఏంటి? గంటల ముళ్ళు మాత్రమే చేయి కోణం ఏది? గంటల ముళ్ళు మాత్రమే చేయి కోణం ఎంత అంటే ఎక్కడి నుంచి కౌంట్ చేయాలంటే ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి. ఎందుకు? గంటల ముళ్ళు ఇక్కడ నుంచి తిరుగుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత కోణం చేసిందో కావాలి. జాగ్రత్త, మీకు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం అడగలేదు. గంటల ముళ్ళు మాత్రమే చేయి కోణం ఎంత అన్నాడు కాబట్టి గంటల ముళ్ళు 12 నుంచి 5కి ఎంతైతే స్పేస్ చేసుకుని వచ్చిందో ఆ కోణం కనుక్కోవాలి. దేర్ఫోర్ వాట్ టైం ఎంత ఇచ్చాడు? 5 hours 10 minutes. 5 hours 10 minutes. దేని మీద అడిగాడు వాడు? గంటల ముళ్ళు అడిగాడు. అంటే గంటల ముళ్ళు ఒక గంటకు చేయి కోణం. గంటల ముళ్ళు ఒక గంటకు చేయి కోణం ఎంత? 30 డిగ్రీ. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 30 డిగ్రీ, మళ్ళీ ఇక్కడ 30 డిగ్రీ, 30, 30, 30 అలా ఎన్ని అవర్స్? 5 hours. కాబట్టి 5 into 30 నెక్స్ట్ ప్లస్ 10 నిమిషాలు. అంటే మీరు కౌంట్ చేసింది కరెక్ట్ 5 పైన ఉన్నప్పుడు మాత్రమే కౌంట్ చేశారు. అంటే 5 నుంచి ఇక్కడ జరిగింది. ఇక్కడ నుంచి జరగడానికి గంటల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ జరగడానికి కారణం ఏది? నిమిషాల ముళ్ళు 12 నుంచి 2 వరకు పోవడం. అంటే నిమిషాల ముళ్ళు 2 నుంచి 12 నుంచి 2 పోవడం కారణంగా గంటల ముళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ జరిగింది. అంటే గంటల ముళ్ళు ఒక నిమిషానికి చేయి కోణం. మీకు ప్రాబ్లం అన్ని గంటల ముళ్ళు మీదే అడుగుతున్నాడు కాబట్టి గంటల ముళ్ళు ఒక నిమిషానికి చేయి కోణం ఎంత? 1/2 డిగ్రీ. మన దగ్గర ఎన్ని నిమిషాలు ఉన్నాయి? 10 నిమిషాలు ఉన్నాయి. 10 into 1/2 డిగ్రీ. దీన్ని సింప్లిఫై చేస్తే మన ఆన్సర్ వస్తుంది 2 1s 2 5s. దేర్ఫోర్ 30 into 5 150. 150 plus 5. దేర్ఫోర్ 155 degrees మన ఆన్సర్ అవుతుంది. 155 degrees మన ఆన్సర్. దేర్ఫోర్ అదేవిధంగా సేమ్ ప్రాబ్లం. ఈ పైన ప్రాబ్లం 11th ప్రాబ్లం తెలంగాణ ఎస్ఐకి అడిగిన ప్రాబ్లం. తెలంగాణ ఎస్ఐకి చాలామంది ఈ క్వశ్చన్ చూడకుండా ఏం చేశారంటే 5, 10 కనబడిన వెంటనే 2 ముళ్ళుల మధ్య కోణం అడిగాడు. 2 ముళ్ళుల మధ్య కోణం అనుకొని దానికి కూడా ఆన్సర్ చేశారు. మన దరిద్రం కొద్దీ అది కూడా ఆప్షన్లో ఉంది. ఓకేనా? అది కూడా ఆప్షన్లో ఉంటుంది. జాగ్రత్త వినండి. గంటల ముళ్ళు మాత్రమే అన్నాడా, లేదా 2 ముళ్ళుల మధ్య కోణం అడిగాడా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ ప్రాబ్లం. ఒక గడియారంలో సమయం 4:30 అయినప్పుడు నిమిషాల ముళ్ళు చేయి కోణం ఎంత? ఇక్కడ చూస్తే గంటల ముళ్ళు చేయి కోణం ఎంత అడిగాడు. ఇక్కడ ఏం చేయాలి? నిమిషాల ముళ్ళు అనాలి. ఇక నిమిషాల ముళ్ళు అడిగాడు కాబట్టి మీరే మార్చుకోవాలి. ఇచ్చిన టైంని నిమిషాలు మార్చుకొని మరీ చేయాలి. ఈ క్వశ్చన్ని మీరే ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో తెలపండి. దీనికి సరైన ఆన్సర్ మీరు చేసిన నేను రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పటివరకు ఫస్ట్ మోడల్ చూసాం. ఫస్ట్ మోడల్ ఉన్న బేసిక్ ప్రాబ్లం టు హై మోడల్ ప్రాబ్లం చూసాం. ఇప్పుడు సెకండ్ మోడల్ ప్రాబ్లం ఏంటంటే 2 ముళ్ళుల మధ్య కోణం కనుక్కుంటా. ద యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, మన గడియారంలో 3 హ్యాండ్స్ ఉన్నాయిగా, 2 హ్యాండ్స్ ఎందుకు తీసుకుంటున్నారని. మనం ఇక్కడ సెకండ్స్ హ్యాండ్స్ని నెగ్లెక్ట్ చేయాలి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏవి? అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ మాత్రమే ఇంపార్టెంట్. ఓకేనా? సెకండ్స్ హ్యాండ్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ అంటే ఏది? అవర్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్. మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ మధ్య కోణం అంతకుముందు చూసాం, వేగాల్లో చూసాం. ఏ విధంగా? అవర్స్ హ్యాండ్ 1 అవర్కి చేయి కోణం ఎంత అంటే 30 డిగ్రీ. అదే అవర్స్ హ్యాండ్ 1 మినిట్కి చేయి కోణం ఎంత అంటే 1/2 డిగ్రీ. అదేవిధంగా మినిట్స్ హ్యాండ్
1 అవర్కి 1 మినిట్కి చేయి కోణం ఎంత అంటే 6 డిగ్రీ. అదేవిధంగా మినిట్స్ అండ్ 1 సెకండ్కి చేయి కోణం ఎంత అంటే 1/10 డిగ్రీ. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు రెండు ముళ్ళుల మధ్య కోణం కనుక్కోవాలి అంటే ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక క్లాక్ ఉంది అనుకుంటే ఇప్పుడు సపోజ్ టైం 4:30 అయింది, సమయం 4:30 అయింది. సమయం 4:30 అయినప్పుడు నిమిషాల ముళ్ళు కరెక్ట్ ఎక్కడ ఉండాలి? నిమిషాల ముళ్ళు కరెక్ట్ 6 దగ్గర ఉండాలి. ఎందుకు? 4:30 అన్నాం కాబట్టి. ఇప్పుడు అవర్స్ హ్యాండ్ ప్లేస్ చేయాలి. అవర్స్ హ్యాండ్ పెట్టాలంటే ఇక్కడ 4కి 5కి కరెక్ట్ మిడిల్లో ఉండాలి. 4కి 5 కరెక్ట్ మిడిల్లో ఉండాలి. ఇప్పుడు మన ప్రాబ్లం చూడండి. ఓన్లీ అవర్స్ హ్యాండ్ చేసే యాంగిల్ ఎంత అంటే గంటల ముళ్ళు మాత్రమే చేసే కోణం ఎంత అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ తీసుకోవాలి. ఓన్లీ గంటల ముళ్ళు ఈ యాంగిల్ తీసుకోవాలి. లేదు ఓన్లీ నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత అంటే నిమిషాల ముళ్ళు మాత్రమే చేయి కోణం ఎంత అంటే ఇది తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మన హెడ్డింగ్ ఏది? రెండు ముళ్ళుల మధ్య కోణం అంటే ఇన్ యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ అంటే రెండు ముళ్ళుల మధ్య కోణం ఇన్ బిట్వీన్ అంటే ఈ కోణం కనుక్కోవాలి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ రెండు ముళ్ళుల మధ్య కోణం అంటే ఇదే ఎందుకు అవుతుంది? ఇది కూడా అవ్వచ్చుగా డౌట్ రావచ్చు. అది కూడా అవ్వచ్చు. అంటే మన రెండు ముళ్ళుల మధ్య కోణం గరిష్టంగా ఏం తీసుకోవాలి అంటే 180 డిగ్రీస్ మాత్రం ఉన్న ఆన్సరే తీసుకోవాలి. 180 డిగ్రీ అబోవ్ వెళ్ళింది అనుకోండి, దాని పరావర్తన కోణం అంటాం, అంటే రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటాం. ఆ రిఫ్లెక్టెడ్ యాంగిల్ వచ్చినప్పుడు ఎప్పుడు 180 డిగ్రీ అబోవ్ ఆన్సర్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి? 360 నుంచి తీసేయాలి. ఎందుకు 360 నుంచి తీసేయాలి అంటే గడియారంలో మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీ. ఈ 360 డిగ్రీ అయినప్పుడు ఈ ఆన్సర్ మనకు కావాలంటే ఈ ఆన్సర్ మనకు అవసరం లేదుగా. ఈ ఆన్సర్ తీసేయాలంటే దేని 360 తీసేస్తే మన ఈ ఆన్సర్ వస్తుంది. ఎప్పుడు రెండు ముళ్ళుల మధ్య గరిష్ట కోణం ఎంత ఉండాలంటే 180 డిగ్రీ ఉండాలి. ఎప్పుడైనా మీకు ఆన్సర్లో 180కి అబోవ్ ఆన్సర్ వస్తే 180 డిగ్రీకి అబోవ్ ఆన్సర్ వస్తే మీరేం చేయాలంటే 360 డిగ్రీస్లో నుంచి మీకు వచ్చిన ఆన్సర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. అది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 180 డిగ్రీ అబోవ్ వచ్చిన ఆన్సర్ని మనం ఏమంటాం? రిఫ్లెక్టెడ్ యాంగిల్, పరావర్తన కోణం అంటాం. ఇప్పుడు రెండు ముళ్ళుల మధ్య కోణం కనుక్కోవడానికి మనం ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఎగ్జామ్లో థియరీ ఎగ్జామ్లో అడగచ్చు. ఏ విధంగా ఫార్ములా చూడండి. టీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 11/2 m మైనస్ 30h. ఓకేనా, ఇక్కడ టీటా అంటే రెండు ముళ్ళుల మధ్య కోణం, యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్, రెండు ముళ్ళుల మధ్య కోణం, ఇది రెండు ముళ్ళుల మధ్య కోణం. అదేవిధంగా ఎం అంటే మినిట్స్, నిమిషాలు తీసుకోవాలి. ఎం అంటే ఏం తీసుకోవాలి? మినిట్స్, నిమిషాలు తీసుకోవాలి. ఇక్కడ హెచ్ అంటే అవర్స్, గంటలు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూద్దాం. ఇదే ప్రాబ్లంని ఏది 4:30 అన్నాంగా. 4:30 సమయం అంటే 4:30 గంటల్లో గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య కోణం ఎంత అంటాడు. గంటల ముళ్ళుకి నిమిషాల మధ్య కోణం. ఇప్పుడు ఇదే ఫార్ములా ప్రకారం టీటా అంటే టీటా వాల్యూ మనం కనుక్కోవాలి. టీటా ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 11/2 ఇంటూ మినిట్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 30 అంటే ఇంటూ 30 మైనస్ 30h అంటే 30 ఇంటూ హెచ్ ఎంత ఇచ్చాడు? అవర్స్ ఎంత ఇచ్చాడు? 4. దేర్ఫోర్ దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్ మన ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 2 1s 2 15s. దేర్ఫోర్ 11 15s ఎంత అంటే 165. 11 15s ఎంత అంటే 165 మైనస్ 30 ఇంటూ 4. 30 ఇంటూ 4 ఎంత? 120. దేర్ఫోర్ 165 మైనస్ 120. 165 మైనస్ 120 ఎంత వస్తుంది ఆన్సర్? 45 డిగ్రీస్ ఆన్సర్ వస్తుంది. 45 డిగ్రీస్. ఇక్కడ మాడ్యులస్ ఎందుకు ఇచ్చారు అంటే కోణం నెగిటివ్స్లో ఉండవు, అంటే నెగిటివ్ కోణం ఉండదు కాబట్టి ఈ మాడ్యులస్ ఇచ్చాడు. మీకు ఒకవేళ లోపల ఆన్సర్ -45 వచ్చింది అనుకోండి. -45 వస్తే ఈ మాడ్యులస్ ఉన్నందువల్ల
ఆ మైనస్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అంటే -45 వచ్చినా కూడా ఆన్సర్ +45నే అవుతుంది. ఇదే 4:30 సమయాన్ని ప్రొసెసర్ రూపంలో చూసాం. ఇప్పుడు మన షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే మన సమయం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు షార్ట్ కట్లో ఏ విధంగా చేయాలి అంటే ఈ షార్ట్ కట్ చేసే ముందు అవర్స్ అండ్ 1 అవర్ చేసే కోణం ఎంత అని కనుక్కోవాలి. అవర్స్ అండ్ 1 అవర్ చేసే కోణం ఎంత? 30 degrees. అదేవిధంగా అవర్స్ అండ్ 1 minute చేసే కోణం ఎంత? ½ degree. ఓకేనా? దాని ఆధారంగా చూద్దాం. 4:30 ఇది సమయం. 4:30 అన్నప్పుడు అవర్స్ అండ్ యాసిస్ ప్లేస్ చేయండి. ఇప్పుడు 30 minutes అంటే 30 minutes అన్నప్పుడు అవర్స్ హ్యాండ్ ఉంటుందా, మినిట్స్ హ్యాండ్ ఉంటుందా అంటే మినిట్స్ హ్యాండ్ ఉంటుంది. 30 minutes అన్నప్పుడు మినిట్స్ హ్యాండ్ ఏ నంబర్ మీద ఉంటుంది? మినిట్స్ హ్యాండ్ ఏ నంబర్ మీద ఉంటుందంటే ఏ నంబర్ మీద ఉంటుంది? 6 అనే నంబర్ మీద ఉంటుంది. ఓకేనా? జాగ్రత్త. స్టెప్ నెంబర్ 1 ఇది. ఏది? అవర్స్ అండ్ యాసిస్ ప్లేస్ చేసేయండి. అంటే 4 యాసిస్ 4. ఈ 30 అనేది 30 minutes అంటే మినిట్స్ అండ్ ఏ నంబర్ దగ్గర ఉంటుంది? 6 అనే నంబర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు వీటి సబ్ట్రాక్షన్ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అంటే చూడండి ఒకసారి. సబ్ట్రాక్షన్ 4 - 2 ఏమవుతుంది? -2 అవుతుంది. -2. ఇప్పుడు గంటల ముళ్ళు 1 గంటకు కోణం ఎంత అంటే 30 degree అన్నాం. ఇప్పుడు మీకు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 hours వచ్చింది. 2 hours వచ్చినప్పుడు మీకు 1 గంటకే 30 degrees అన్నప్పుడు 2కి అయితే ఎంత అంటే therefore 2 × 30 therefore ఆన్సర్ ఎంత వస్తుంది? 60 degrees. ఇదంతా స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 1 ఏం చేయాలంటే మీరు జస్ట్ అవర్స్ యాసిస్ అవర్స్ ప్లేస్ చేసేయండి. మినిట్స్ రాసేటప్పుడు మినిట్స్ హ్యాండ్ నిమిషాల ముళ్ళు ఏ నంబర్ దగ్గర ఉందో ప్లేస్ చేయాలి. ఇప్పుడు 30 అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడున్నట్లు అర్థం? 6 దగ్గర ఉందని అర్థం. ఇప్పుడు 4కి 6కి మధ్య డిఫరెన్స్ -2. 1 అవర్కే 30 degrees. 2 అవర్స్కి ఎంత అంటే 60 degrees. ఇది స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 ఏం చేయాలంటే మనకిచ్చిన మినిట్స్లో సగం చేయాలి. మనకిచ్చిన మినిట్స్లో సగం అంటే 30లో సగం ఎంత అంటే 15. మనకిచ్చిన 30లో సగం ఎంత అంటే 15. ఇప్పుడు మీకు ఆన్సర్ ఇక్కడ మైనస్ వచ్చిందా ప్లస్ వచ్చిందా? మైనస్ వస్తే ఇవి రెండు సబ్ట్రాక్షన్ చేయండి. ప్లస్ వస్తే ఇవి రెండు యాడ్ చేయండి. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 60 - 15 ఎంత ఆన్సర్? 45 degree. ఇక్కడ 45 degrees ఆన్సర్ వచ్చింది, ఇక్కడ 45 degrees ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఇంకో డౌట్ రావచ్చు మీకు, సార్ ఇక్కడ మినిట్స్ అండ్ ప్లేస్ చేసేకైతే సరిపోతుంది. మినిట్స్ అండ్ ప్లేస్ చేయనప్పుడు ఏ విధంగా అంటే ఫస్ట్ సపోజ్ 417 అన్నప్పుడు ఏ విధంగా చేయాలి? 417 అన్నప్పుడు 4కి అయితే ప్లేస్ యాసిస్ 4 ఉంది. మినిట్స్ అండ్ 17 దగ్గర ఉంది అంటే ఏ విధంగా డిసైడ్ చేయాలి? అలా డిసైడ్ చేయలేనప్పుడు మనం ఈ ఫార్మానే ఉపయోగించాలి. అంటే ఫాస్ట్ ఈ మెథడ్ ప్రొసీజర్ ప్రకారమే చేయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 320 అన్నప్పుడు గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళుకి మధ్య కోణం ఎంత అంటాడు. 320 నిమిషాల ముళ్ళుకి గంటల మధ్య కోణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 గంటల ముళ్ళు 3 దగ్గర 3 రాసాం. నిమిషాల ముళ్ళు 20 దగ్గర ఉంది అంటే ఏ నంబర్ దగ్గర ఉన్నట్టు? 4 అనే నంబర్ దగ్గర ఉన్నట్టు. 4 అనే నంబర్ దగ్గర. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఏమవుతుంది? -1 అవుతుంది. -1 × 30 therefore 30. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాం? నిమిషాల్లో సగం ఎంత? 10. నిమిషాల్లో సగం ఎంత అంటే 10. ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలా యాడింగ్ చేయాలా అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది? మైనస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ చేయాలి. ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ చేయాలి. 30 - 10 therefore 20 degrees. అంటే 320 సమయం అయినప్పుడు గంటల ముళ్ళుకి నిమిషాల ముళ్ళకి మధ్య కోణం ఎంత అంటే 20 degrees. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 720. సేమ్ యాజ్ యూజువల్ 7 నిమిషాల ముళ్ళు 20 దగ్గర ఉంది. నిమిషాల ముళ్ళు 20 దగ్గర ఉందంటే నిమిషాల ముళ్ళు ఏ నంబర్ దగ్గర ఉన్నట్టు అర్థం? 4 నంబర్ దగ్గర ఉన్నట్టు అర్థం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే +3
సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత +3. 3 × 30 ఎంత అవుతుంది 90 డిగ్రీస్. నెక్స్ట్ అదేవిధంగా నిమిషాల్లో సగం ఎంత 10. దేర్ఫోర్ దీన్ని యాడింగ్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ ఈ సింబల్ ఏమొచ్చింది ప్లస్ కాబట్టి ప్లస్ చేయాలి. 90 + 10 దేర్ఫోర్ ఆన్సర్ 100 డిగ్రీ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం 735 ఉంది. 735 ఉన్నప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 7 గంటల ముళ్ళు ఎక్కడుంది 7 దగ్గర ఉంది. నిమిషాల ముళ్ళు కూడా ఎక్కడుందంటే 7 దగ్గరే ఉంది. నిమిషాల ముళ్ళు కూడా ఎక్కడుందంటే 7 దగ్గరే ఉంది. దీని డిఫరెన్స్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు 0 × 30 ఏమవుతుంది ఆన్సర్ 0నే అవుతుంది. ఇప్పుడు ఇదే విధంగా నిమిషాల్లో సగం ఎంత 17.5. నిమిషాల్లో సగం 17.5 అంటే 35లో సగం 17.5. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే ఇక్కడ ఏ సింబల్ లేదు కాబట్టి యాడింగ్ చేయాలి. యాడ్ చేస్తే 0 + 17.5 ఎంత అవుతుంది 17.5 అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం బట్టి మీకు ఏం అర్థమైందంటే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఒకే చోట ఉంటే మన ఆన్సర్ ఆల్వేస్ ఎల్లప్పుడు ఏమవ్వాలి నిమిషాల్లో సగమే మన ఆన్సర్ అవ్వాలి. ఏది నిమిషాల్లో సగమే మన ఆన్సర్. ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం 840 అంటే గంటల ముళ్ళు ఎక్కడుంది 8 దగ్గర ఉంది. నిమిషాల ముళ్ళు 40 అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉన్నట్టు 8 దగ్గర ఉన్నట్టే. అంటే నిమిషాల ముళ్ళు 8 దగ్గర ఉంది అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ ఏమవుతుంది 840లో ఆన్సర్ 20 minutes 20 degrees అవుతుంది. ఒక్కసారి డయాగ్రామ్ చూడండి. చూస్తే 12 6 3 9 1 2 4 5 7 8 10 11. ఇప్పుడు 840 అన్నాడు. 840 అంటే నిమిషాల ముళ్ళు పర్ఫెక్ట్గా ఎక్కడ ఉండాలి 8 దగ్గర ఉండాలి. పర్ఫెక్ట్గా 8 దగ్గర ఉండాలి. అదే గంటల ముళ్ళు కరెక్ట్ 8 దగ్గర ఉండాలా. 8 క్రాస్ అయ్యి వెళ్ళాలంటే కొంచెం 8 క్రాస్ అయి ఉంటుంది. ఎందుకు 840 అంటే కరెక్ట్ 8 గంటలు అంటే కరెక్ట్ 8 o'clock అంటే గంటల ముళ్ళు 8 దగ్గర ఉంటుంది. నిమిషాల ముళ్ళు 12 దగ్గర ఉంటుంది. అదేవిధంగా నిమిషాల ముళ్ళు 12తో స్టార్ట్ అయ్యి ఇదంతా సర్కిల్ చుట్టూ వచ్చినప్పుడు గంటల ముళ్ళు ఈడే ఉంటుందా అంటే అక్కడే ఉండదు. కొంచెం క్రాస్ అయి ఉంటుంది. ఇది ఎంత క్రాస్ అయిందో మనం కనుక్కోవాలి. ఎంత క్రాస్ అయి ఉంటుందంటే నిమిషాల్లో సగమే. అంటే నిమిషాల ముళ్ళు ఎంతైతే ప్రయాణం చేసి వచ్చిందో దాంట్లో సగమే మన ఆన్సర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 735 అవర్స్ ముళ్ళు గంటల ముళ్ళు ఇక్కడే ఉంది. నిమిషాల ముళ్ళు కూడా ఇక్కడే ఉంది. అలా రెండు ఒకే చోట ఉంటే మన ఆన్సర్ 35లో సగం ఆన్సర్ ఎంత 17.5. అదేవిధంగా 840 అన్నప్పుడు గంటల ముళ్ళు 8 దగ్గరే ఉంది. నిమిషాల ముళ్ళు కూడా 8 దగ్గరే ఉంది. అప్పుడు ఆన్సర్ 20 degrees. ఇదే విధంగా ఇంకా ఆప్షన్స్ ఇంకా ఏ విధంగా ఉండొచ్చు అంటే 210 అంటే గంటల ముళ్ళు 2 దగ్గర ఉంది. నిమిషాల ముళ్ళు కూడా 2 దగ్గరే ఉండాలి. 2 దగ్గర ఉంది కాబట్టి మన ఆన్సర్ 5 degrees. అదేవిధంగా 15 315 420 525 630 735 840 945 అదేవిధంగా 1155 అదేవిధంగా 12 o'clock దగ్గర కరెక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ఒకదాని ఒకటి కోయిన్సైడ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇది ఒక అడ్వాంటేజ్ పాయింట్. ఏది గంటల ముళ్ళు ఎక్కడైతే ఉంటుందో నిమిషాల ముళ్ళు కూడా అక్కడే ఉంటే మన ఆన్సర్ ఏం చెప్పాలి నిమిషాల్లో సగమే మన ఆన్సర్ అని చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 314 అంటే గంటల ముళ్ళు డిసైడ్ అయిపోయింది. ఎక్కడ 3 దగ్గర ఉందని అర్థం. నిమిషాల ముళ్ళు డిసైడ్ అయిందా అంటే లేదు. అంటే 14 minutes. నిమిషాల ముళ్ళు డిసైడ్ అవ్వాలంటే 5 యొక్క గుణిజాలు ఉండాలి. అంటే 5 యొక్క 5 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. 5 10 15 20 25 30 అలా మల్టిపుల్స్ ఉంటేనే నిమిషాల ముళ్ళు డిసైడ్ అవుతుంది. అలా లేనప్పుడు ఏ విధంగా చేయాలి అంటే ఒక్కసారి చూడండి. 314 దీని అప్రాక్సిమేట్గా ఏ విధంగా రాయొచ్చు 315 అని రాయొచ్చు. అప్రాక్సిమేట్గా 315 రాయొచ్చు. ఇప్పుడు దీని విధంగా సేమ్ నిమిషాల ముళ్ళు డిసైడ్ అయిపోయిందిగా. చూడండి 3 ఇక్కడ 3
ఒకవేళ ఒకవేళ మన క్వశ్చన్ ఏమని అంటే 3:15 కనుక ఇచ్చింటే 3:15 కనుక ఇచ్చింటే గంటల మూడు ఎక్కడైతే ఉందో నిమిషాల మూడు అక్కడే ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏం చెప్పాలి 7.5 అని చెప్పాలి 7.5 డిగ్రీ. కానీ ఇప్పుడు వాడు ఏం చెప్పాడు 3:14 అన్నాడు 3:14 అన్నాడు కాబట్టి ఒక్కసారి మనకిచ్చిన సమయంలో ఎంత హాఫ్ అంటే ఎంత వస్తుంది 7 డిగ్రీ. ఇది ఇక్కడ 0 అయిపోయింది, ఇది ఒక పక్కన పెట్టేయండి, ఇది మనకు అవసరం లేదు. ఈ 14లో సగం 7 అదేవిధంగా నిమిషం ఏమైంది ఒక డివిజన్ ఏమైంది ఇంక్రీజ్ అయింది, ఒక డివిజన్ ఇంక్రీజ్ చేసాం అంటే +1 అంటే నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి చేసే కోణం ఎంత అంటే 6 డిగ్రీ. నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి చేసే కోణం 6 డిగ్రీ. అలా ఎంత ఇంక్రీజ్ అయింది ఒక భాగం ఇంక్రీజ్ అయింది కాబట్టి 1 × 6 దేర్ఫోర్ ఎంత అవుతుంది 6. దేర్ఫోర్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్ వీటి మనం సింప్లిఫై చేస్తున్నాం. ఒక ఇక్కడ 0 రాకపోయింటే ఇక్కడ వాల్యూ కూడా సింప్లిఫై చేయాలి ఓకేనా. 7 + 6 ఏమవుతుంది 13 డిగ్రీ. మన ఆన్సర్ ఏమవుతుంది 13 డిగ్రీ అవుతుంది. ఇంకోసారి 3:14 అన్నప్పుడు అంటే నిమిషాల ముళ్ళు డిసైడ్ కానప్పుడు ఏం చేయాలంటే నిమిషాల ముళ్ళు డిసైడ్ అయ్యేలాగా అప్రాక్సిమేట్ వాల్యూస్ రాసుకోవాలి. అంటే 3:14 ఉన్నప్పుడు మనం 3:15 రాసుకోవచ్చు, 3:10 కూడా రాసుకోవచ్చు. ఎందుకు బ్యాక్ అయినా రావచ్చు, ఫార్వర్డ్ అయినా రావచ్చు. మనం పాజిటివ్స్ ఉంటే సింపుల్ ఆన్సర్ వస్తుంది కాబట్టి పాజిటివ్సే రాసుకుందాం. ఇప్పుడు 3:14 అన్నప్పుడు 3:15 అప్రాక్సిమేట్ రాసుకోవచ్చు. 3:15 అంటే గంటల ముళ్ళు 3 దగ్గర ఉంది, నిమిషాల ముళ్ళు కూడా ఎక్కడ ఉందంటే 15 అంటే 3 దగ్గరే ఉంది. అప్పుడు గంటల ముళ్ళు నిమిషాలు ఒకే చోట ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ అయితే 3:15 ఇచ్చింటే 3:15 ఇచ్చింటే మన ఆన్సర్ ఏమయ్యేది 7.5 అయ్యేది. కానీ మనం ఇచ్చిన వాల్యూ ఎంత 3:14 ఇచ్చినప్పుడు ఇక్కడ 14 నుంచి 15 అయింది అంటే ఎన్ని డివిజన్స్ పెరిగింది ఒక డివిజన్ పెరిగింది. నిమిషాల ముళ్ళు ఒక నిమిషానికి చేసే కోణం ఎంత అంటే 6 డిగ్రీ. ఇక్కడ ఎంత పెరిగింది ఒక భాగం పెరిగింది కాబట్టి 1 × 6 దేర్ఫోర్ 7 + 6 ఈ 7 ఎలా వచ్చిందంటే మినిట్స్లో సగం ఓకేనా. 7 + 6 ఎంత అవుతుందంటే 13 అవుతుంది ఆన్సర్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ 11:20 అన్నప్పుడు నిమిషాల ముళ్ళు డిసైడ్ అయిందా లేదా 20 డిసైడ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ 11 నిమిషాల ముళ్ళు 20 అంటే 20 మినిట్స్ అంటే నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉన్నట్టు 4 దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఎంత 7 అంటే +7 -7 అంటే +7 ప్లస్ × 30 దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది 210 అవుతుంది. ఇప్పుడు నిమిషాల్లో సగం ఎంత 10, నిమిషాల్లో సగం అంటే 20లో సగం ఎంత 10. ఇప్పుడు దీన్ని యాడింగ్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయడానికి సింబల్ ఏమవుతుంది ప్లస్ కాబట్టి ప్లస్ చేయాలి. 210 + 10 ఎంత 220 డిగ్రీ. ఇది ఆన్సర్ అవుతుందా అంటే ఇది ఆన్సర్ అవ్వదు. ఈ ఆన్సర్ ఏది పరావర్తన కోణం ఇది ఆన్సర్. ఎప్పుడైనా 180 డిగ్రీ క్రాస్ అయితే 180 డిగ్రీ క్రాస్ అయిందనుకోండి మీరు చేయాల్సిన నెక్స్ట్ పని 360 డిగ్రీస్లో నుంచి 220 డిగ్రీ తీసేయాలి. అంటే 360 డిగ్రీ నుంచి మన ఆన్సర్ని తీసేయాలి, వచ్చిన ఆన్సర్ని తీసేయాలి. అంటే వచ్చిన ఆన్సర్ తీసేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 2 ముళ్ళుల మధ్య ఉన్న కనిష్ట కోణం అవుతుంది. ఈ 2 ముళ్ళుల మధ్య కోణం అంటే కనిష్ట కోణం ఒకటి ఉంటుంది, గరిష్ట కోణం ఒకటి ఉంటుంది. ఆ గరిష్ట కోణాన్ని మనం ఏమంటామంటే పరావర్తన కోణం అంటాం. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది పరావర్తన కోణం అంటే 180 డిగ్రీ అబోవ్ వాల్యూస్ ఓకేనా. ఇప్పుడు దీని టైమింగ్ గడియారం చూద్దాం ఏ విధంగా 11:20 అన్నాడు 12 6 3 9 4 5 10 11:20 అంటే గంటల ముళ్ళు పక్కన పడండి, నిమిషాల ముళ్ళు కరెక్ట్ ఎక్కడ ఉండాలి 4 దగ్గర ఉండాలి. నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉండాలి 4 దగ్గర ఉండాలి. గంటల ముళ్ళు 11 దగ్గర ఉండాలా 12 దగ్గర ఉండాలా. 11 క్రాస్ అయి కొంచెం జరగాల అంటే 11 కొంచెం క్రాస్ అవ్వాలి. 11 క్రాస్ అయితే ఇప్పుడు ఒక్కసారి చూడండి ఇదొక యాంగిల్ అంటే మనకు వచ్చింది యాంగిల్ 220 అనేది ఈ యాంగిల్. ఈ 220 అనేది పరావర్తన కోణం. ఎందుకు పరావర్తన కోణం అంటున్నామంటే 180 డిగ్రీ క్రాస్ అయిపోయింది కాబట్టి 180 డిగ్రీ క్రాస్ అయిపోయింది కాబట్టి ఇది పరావర్తన కోణం.
మరి రెండు ములుల మధ్య కోణం చెప్పాలి అంటే ఎల్లప్పుడూ కనిష్ట కోణానే చెప్పాలి. ఇప్పుడు 220 కనిష్టం అవుతుందా, 140 కనిష్టం అవుతుందా అంటే 140 కనిష్ట కోణం అవుతుంది. అంటే దీని ఆన్సర్ 140 డిగ్రీస్. 140 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఈ 140 రావాలంటే 360 డిగ్రీస్లో నుంచి ఎందుకు తీసేయాలి అంటే గడియారం యొక్క మొత్తం కోణం 360 డిగ్రీస్. గడియారం యొక్క మొత్తం కోణం 360 డిగ్రీస్. ఈ 360 డిగ్రీస్లో ఈ 220 డిగ్రీస్ తీసేస్తే అంటే మొత్తంలో నుంచి ఈ భాగాన్ని తీసేస్తే మిగిలింది ఏ భాగం అంటే మనకు కావాల్సిన కోణం విలువ భాగం అవుతుంది. అంటే కనిష్ట కోణం యొక్క విలువ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం 11:15 ఉన్నప్పుడు గంటల ముళ్ళు 11 దగ్గర డిసైడ్ అయిపోయింది. నిమిషాల ముళ్ళు ఎక్కడ డిసైడ్ అయింది, 3 దగ్గర డిసైడ్ అయింది. అంటే 15 అంటే 3 దగ్గరేగా. ఇప్పుడు 11 - 3 ఎంత, 8 అంటే +8 ఇంటూ 30 ఎందుకు చేయాలి, ఒక గంటకి గంటల ముళ్ళు చేసే కోణం ఎంత అంటే 30 డిగ్రీస్. ఇక్కడ 8 వచ్చింది. 8 × 3 240 డిగ్రీస్. ఓకే, 240 డిగ్రీస్. నెక్స్ట్ నిమిషాల్లో సగం ఎంత, 7.5. నిమిషాల్లో సగం 7.5. దీన్ని అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇక్కడ వచ్చిన సింబల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ చేద్దాం. 247.5 డిగ్రీస్. ఇది మన ఆన్సర్ అవుతుందా అంటే ఇది మన ఆన్సర్ అవ్వదు. ఇది పరావర్తన కోణం ఆన్సర్. మనకు అడిగింది మామూలు కోణమే అడిగాడు. మామూలు కోణం అడిగాడు కాబట్టి తర్వాత మనం ఏం చేయాలి, 360లో నుంచి 247.5 తీసేయాలి. తీసేస్తే మన ఆన్సర్ అంటే ఇక్కడ ఏ విధంగా వస్తుంది ఆన్సర్ అంటే 360లో నుంచి 247 తీసేస్తే 5, ఇక్కడ 9 - 7 2, ఇక్కడ 5 - 4 1 అంటే 112.5 డిగ్రీ వస్తుంది. అంటే 112.5 డిగ్రీస్ ఆన్సర్ అనేది మన కనిష్ట కోణం ఆన్సర్. ఇది కూడా రైటే, ఏది 247.5 కూడా రైటే, కానీ అది గరిష్ట కోణం. దాన్ని పరావర్తన కోణం కూడా అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం పరావర్తన కోణం అంటే ఏం చెప్పాం, 180 డిగ్రీల పైన ఉన్న దాన్ని అబోవ్ 180 డిగ్రీస్ దాన్ని పరావర్తన రిఫ్లెక్టెడ్ యాంగిల్ అన్నాం. ఇప్పుడు 11:20కి 11:50కి ఆన్సర్ మనకి ఏమొచ్చింది, డైరెక్ట్గా చేస్తే పరావర్తన కోణం వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం కనిష్ట కోణం కిందకి మార్చుకున్నాం. కనిష్ట కోణం కిందకి మార్చుకోవాలంటే ఏం చేసాం, వచ్చిన ఆన్సర్ని 360 నుంచి తీసేసాం. ఇలా టైం టేకన్ ఎక్కువ అవుతుంది కాబట్టి డైరెక్ట్ కనిష్ట వాల్యూను కనుక్కోవాలి. మనం ఏ విధంగా కనుక్కోవాలంటే పరావర్తన కోణం ఎంత ఎక్కువ ఉండాలన్నాం, 180 డిగ్రీస్ అన్నాం. 180 డిగ్రీ అంటే ఎప్పుడు ఎన్ని గంటలకు 180 డిగ్రీ వస్తుందంటే 6 అవర్స్. 6 × 30 అంటే 180 డిగ్రీ వస్తుంది. అంటే 6 అవర్స్ అబోవ్ 6 అవర్స్ డిఫరెన్స్ వస్తే అది పరావర్తన కిందకి లెక్క అవుతుంది. బిలో 6 అవర్స్ వస్తే అది కనిష్ట వాల్యూకి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 11:20 అన్నాం. 11:20 అంటే 11 నిమిషాల ముళ్ళు ఎక్కడుంది, 20 అంటే 20 ఏ నెంబర్ దగ్గర ఉంది అంటే 4 నెంబర్ దగ్గర ఉంది. 11 - 4 ఎంత అంటే 7. ఇప్పుడు ఈ విధంగా చేస్తే ఏది 4 5 6 7 8 9 10 11 అలా ఆ డిఫరెన్స్ తీసుకుంటే క్లాక్ వైజ్లో తీసుకుంటే 7 అంటే +7. ఇప్పుడు మనము యాంటీ క్లాక్ వైజ్లో తీసుకుందాం. యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే ఎంత వస్తుందో చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ మొత్తం గడియారం మొత్తం ఎన్ని సమాన భాగాలు ఉంటాయి, 12 సమాన భాగాలు ఉంటాయి. ఈ 12 సమాలు 7 భాగాలు అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎన్ని భాగాలు ఉంటాయి, 5. అంటే ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంటుంది, అంటే ఫుల్ సింబల్ ఆపోజిట్ ఉంటుంది. ఇప్పుడు సేమ్ యాజ్ యూజువల్ 1 అవర్కే 30 డిగ్రీస్. 1 అవర్కే 30 డిగ్రీస్ అయితే మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది, 5. అంటే 5 × 30 ఆన్సర్ 150 డిగ్రీస్. ఇప్పుడు నిమిషాల్లో సగం ఎంత, 10 డిగ్రీ. నిమిషాల్లో సగం ఎంత, 10 డిగ్రీ. ఇప్పుడు సపరేషన్ చేయాలా అడిషన్ చేయాలంటే మనకి ఈ సింబల్ ఇంపార్టెంట్. ఇప్పుడు మైనస్ చేయాలి. 150 - 10 దేర్ఫోర్ ఆన్సర్ 140 డిగ్రీ. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏ విధంగా, ఈ మొత్తం ఎన్ని భాగాలు అయిపోయినాయో అంటే పరావర్తన కోణం అబో పరావర్తన కోణం అంటే పరావర్తన కోణం ఉంది అని ఇలా డిసైడ్ అవ్వాలి.
మనకు డిఫరెన్స్ అనేది 6 అబోవ్ వస్తే అది పరావర్తన కిందకి లెక్క అవుతుంది. కనిష్ట విలువలు కావాలంటే మొత్తం సమానమైన 12 భాగాల నుంచి 7 భాగాలు తీస్తే రిమైనింగ్ భాగం వస్తుంది, అది కనిష్ట కోణం అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 11:15 అన్నాడు. 11:15 అంటే ఎక్కడ ఉండాలి? చిన్న ముళ్ళు అంటే పెద్ద ముళ్ళు ఎక్కడ ఉండాలి అంటే 3 దగ్గర ఉండాలి. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే 8. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే 8. ఇప్పుడు ఇక్కడ 8 భాగాలు అయిపోయినాయి. 12లో 8 భాగాలు అయిపోయినాయంటే ఎన్ని భాగాలు ఉన్నాయి? ఇంకా రిమైనింగ్ 4 పార్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ 4 పార్ట్స్ అంటే ఒక్క భాగానికే 30 degrees. 4 పార్ట్స్కి అయితే ఎంత అంటే 4 × 30 దేర్ఫోర్ 120 degree. నెక్స్ట్ నిమిషాల్లో సగం. నిమిషాల్లో సగం ఎంత? 7.5. అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ సింబల్ ఏముంది? మైనస్ చేయాలి. అంటే 120లో 7.5 తీసేస్తే 120లో 7.5 తీసేస్తే 112.5 degree వస్తుంది. అంటే డైరెక్ట్ ఆన్సర్లు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 10:25 యొక్క పరావర్తన కోణం యొక్క విలువను కనుక్కోండి అంటే వాడే మెన్షన్ చేశాడు ఏమని? పరావర్తన కోణం కనుక్కోండి అని. పరావర్తన కోణం కనుక్కోవాలి అంటే కంపల్సరీ ఎన్ని డిగ్రీలు అబోవ్ ఉండాలి? 180 degree అబోవ్ ఉండాలి. 180 degree కన్నా ఎక్కువ ఉన్న కోణాన్ని పరావర్తన కోణం అంటాం. ఇప్పుడు చూద్దాం. 10:25 యొక్క పరావర్తన కోణం అంటే డిఫరెన్స్ 6కి అబోవ్ ఉండాలా, 6కి బిలో ఉండాలంటే 6కి అబోవ్ ఉండాలి. చూద్దాం. 10:25 ఇక్కడ 10, ఇక్కడ 5, ఇక్కడ 5 ఉందంటే డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు? 5 ఉన్నట్టు. అంటే మనం 5 ఉంటే పరావర్తన కోణం ఉంటుందా కనిష్ట కోణం ఉంటుందా అంటే కనిష్ట కోణం ఉంటుంది. పరావర్తన కోణం ఉండాలంటే ఎక్కడ ఉండాలి? 6కి అబోవ్ ఉండాలి. అంటే ఇక్కడ ఇంకో భాగం అంటే ఇక్కడ +5 అయితే ఇక్కడ ఏమవుతుంది? -7 అవుతుంది. ఏమవుతుంది? -7. 7 భాగాలు అంటే ఒక్క భాగానికే 30 degrees అయినప్పుడు 7 భాగాలకు ఎంత అవుతుందంటే 7 × 30 దేర్ఫోర్ 210 degrees. అదేవిధంగా నిమిషాల్లో సగం. నిమిషాల్లో సగం అంటే 25లో సగం ఎంత అంటే 12.5 degrees. 12.5 degrees. ఇప్పుడు దీన్ని అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ సింబల్ ఏముంది? సబ్ట్రాక్షన్ సింబల్ అంటే మైనస్ చేయాలి. 210 - 12.5 ఎంత అంటే 197.5 degrees ఆన్సర్ అవుతుంది. ఈ 187.5 అంటే 180 degree కనుక అబోవ్ ఉందా బిలో ఉందా అని చూసుకోవాలి. 180 అబోవ్ ఉంది కాబట్టి దీన్ని పరావర్తన కోణం అంటాం. వాడు డైరెక్ట్ పరావర్తన కోణం అడిగాడు కాబట్టి 180 degree కన్నా అబోవ్ ఉండాలి. ఈ రెండు ప్రాబ్లమ్స్కి పరావర్తన కోణం అడగలేదు కాబట్టి మన ఆన్సర్ ఎంత ఉండాలంటే 180 కన్నా బిలో ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 4:17 అన్నాడు. 4:17 అన్నప్పుడు నిమిషాలములు డిసైడ్ అయ్యిందా అంటే ఎటువంటి డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అవ్వనప్పుడు మన అప్రాక్సిమేట్గా ఏం తీసుకుంటాం? 420 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, గంటల ముళ్ళు ఎక్కడుంది? 4 దగ్గర ఉంది. నిమిషాల ముళ్ళు కూడా 4 దగ్గరే ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది? 0 × 30 కూడా 0నే. అంటే ఇక్కడ వచ్చిన భాగాన్ని × 30 చేస్తాం కదా, ఆ వాల్యూ అది కూడా 0 అయింది. ఇప్పుడు చూడండి, ఈ 17లో సగం మన నిమిషాల్లో సగం తీసుకునేటప్పుడు మన అప్రాక్సిమేట్ అనుకున్న వాల్యూని సగం తీసేయకూడదు. వాడు ఇచ్చిన వాల్యూ ఒరిజినల్ వాల్యూని సగం చేయాలి. ఒరిజినల్ వాల్యూ ఎంత? 17. 17లో సగం ఎంత అంటే 8.5. 17లో సగం ఏంటంటే 8.5. ఇప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది? ఎన్ని డివిజన్స్ ఇంక్రీజ్ అయిందంటే +3. ఎంత డివిజన్ ఇంక్రీజ్ అయింది? +3 డివిజన్ ఇంక్రీజ్ అయింది. అంటే ఒక్క భాగం ఒక డివిజన్కే 6 degrees అయినప్పుడు అలా ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 3 డివిజన్స్కి ఎంత అయింది? 18 అనేది +8.5 రెండు యాడ్ చేస్తే ఎంత అంటే 26.5 degree అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 3:24 అన్నాడు కాబట్టి నిమిషాల ముళ్ళు డిసైడ్ అయిందా లేదా? డిసైడ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ 3 నిమిషాల ముళ్ళు డిసైడ్ అవ్వాలంటే 3:25 అనుకుందాం అప్రాక్సిమేట్లీగా. ఇప్పుడు ఇక్కడ 3 ఇక్కడ 5 ఎందుకు? 25 అనేది ఏ దగ్గర ఉంటుంది? 5 దగ్గర ఉంటుంది.
ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే -2 అంటే -2 వచ్చింది. ఇక్కడ చూస్తే 0 డిఫరెన్స్. ఇక్కడ 314 చేసినప్పుడు కూడా 0 డిఫరెన్సే వచ్చింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 డిఫరెన్స్. 1 అవర్కే 30 డిగ్రీస్ అయితే 2 అవర్స్కి అయితే ఎంత అంటే 2 × 30 ఎంత అవుతుంది? 60 డిగ్రీ అవుతుంది. ఈ 60 డిగ్రీ మెయిన్ పార్ట్, ఇది కొంచెం పక్కన పెట్టండి. 60 డిగ్రీ. దాని తర్వాత నిమిషాల్లో సగం ఏం చేయాలి? నిమిషాల్లో సగం ఎంత? 12. నిమిషాల్లో సగం 12. నెక్స్ట్ ఇది మన నిమిషాలు, కానీ మనం అజంప్షన్ చేసుకుంది ఎంత? 25. అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా? ఇంక్రీజ్ అయింది. ఎంత? 1 ఇంక్రీజ్. ఒక్క డివిజన్కే 6 డిగ్రీస్. వాడు అక్కడ ఉన్నది కూడా ఒక డివిజనే కాబట్టి × 6, therefore 6. ఈ రెండు యాడ్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలంటే యాడ్ చేయాలి. ఎంత? 18 డిగ్రీస్. 12 + 6 ఎంత? 18 డిగ్రీస్ వచ్చింది మనకి. ఈ వచ్చిన 18 డిగ్రీస్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలా అడిషన్ చేయాలా అంటే ఇక్కడ వచ్చి సింబల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మైనస్ వచ్చింది కాబట్టి 60 మైనస్ 18 ఎంత అంటే ఎంత? 42 డిగ్రీ. ఇది మన ఆన్సర్ అవుతుంది, డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 1013. ఓకే, 1013 అన్నప్పుడు ఇక్కడ నిమిషాలములు డిసైడ్ అయ్యిందా? లేదు, డిసైడ్ అవ్వలేదు. చూడండి ఒకసారి. గంటలములు 10, నిమిషాలములు 13 దగ్గర ఉంది. అంటే డిసైడ్ చేయడం కాబట్టి అప్రాక్సిమేట్ అనుకుందాం అంటే 15 అనుకుందాం. అప్రాక్సిమేట్గా 15. ఇప్పుడు చూడండి ఇక్కడ 10, ఇక్కడ 3. 10 3 అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 7. అంటే 6కి అబోవ్ ఉంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ ఏమొస్తుంది? పరావర్తన కోణం వస్తుంది. మనకు ప్రాబ్లంలో పరావర్తన కోణం ఎంత అని అడిగాడా? జస్ట్ 2 ములుల మధ్య కోణం అడిగాడంటే 2 ములుల మధ్య కోణం అడిగాడు. ఇప్పుడు దీని ద్వారా ఆన్సర్ వస్తే మన పరావర్తన కోణం ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ ఎంత? +7. ఇప్పుడు మనకి పరావర్తన కాకుండా డైరెక్ట్ ఆన్సర్ కావాలంటే దేన్ని తీసుకోవాలంటే -5ని తీసుకోవాలి. ఎందుకు? మొత్తం 12 సమాన భాగాలు ఉంటాయి. ఒక గడియారంలో మొత్తం 12 సమాన భాగాలు ఉంటే 7 భాగాలు అయిపోయింది. నెక్స్ట్ ఇక రిమైనింగ్ 5 భాగాలు ఉంటాయి. కాకపోతే సింబల్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఎందుకు? క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి. ఇక్కడ మైనస్ ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకుంటాం కాబట్టి. ఇప్పుడు చూడండి ఒకసారి. 5 × 30 ఎంత అవుతుంది? 150 డిగ్రీస్ అవుతుంది. 150 డిగ్రీస్. ఇప్పుడు నిమిషాల్లో సగం అంటే 15లో సగం తీసుకోవాలా 13లో సగం తీసుకోవాలంటే ఒరిజినల్ వాల్యూ వాడు ఇచ్చిన వాల్యూలో సగం తీసుకోవాలి. అంటే 13లో సగం ఎంత? 6.5. ఇప్పుడు చూడండి ఒకసారి. 13 నుంచి 15 అయింది. ఎన్ని డివిజన్స్ ఇంక్రీజ్ అయినాయి? 2 డివిజన్స్ ఇంక్రీజ్ అయినాయి. ఒక్క డివిజన్కి అంటే మినిట్స్ అండ్ నిమిషాలములు ఒక్క నిమిషానికి చేయి కోణం ఎంత అంటే 6 డిగ్రీ. కాబట్టి ఇక్కడ × 6 ఎంత అవుతుంది? 12.0. అంటే మొత్తం ఎంత అవుతుందంటే 18.5 డిగ్రీ అవుతుంది. ఇప్పుడు దీన్ని 18.5 డిగ్రీని అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఎంత అవుతుంది ఆన్సర్ అంటే 5. ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 9 ఉంటుంది. 9 -8 ఎంత అంటే 1. అదేవిధంగా ఇక్కడ 4 ఉంటుంది. 4 - 1 అంటే 3. నెక్స్ట్ 1 అంటే 131.5 డిగ్రీ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం 12:45 మినిట్స్. 12:45 మినిట్స్ అంటే 45 మినిట్స్ డిసైడ్ అయిపోయింది. అంటే నిమిషాల మూళ్ళు డిసైడ్ అయిపోతుంది. ఎందుకు? 45 అనేది 5 యొక్క గుణిజం కాబట్టి. ఇప్పుడు చూడండి ఇక్కడ 45 నిమిషాల మూలు అంటే 45 మినిట్స్ చేస్తుందంటే నిమిషాల మూలు ఎక్కడుందని అర్థం? 9 దగ్గర ఉందని అర్థం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 3. ఇక్కడ 3 వచ్చింది అంటే కనిష్ట కోణం వచ్చిందా పరావర్తన కోణం వచ్చిందా అంటే కనిష్ట కోణం వచ్చింది. ఇప్పుడు చూడండి ఇంటూ 30 చేస్తే ఎంత? 90 డిగ్రీస్. ఇప్పుడు 45లో సగం 45లో నిమిషాల్లో సగం ఎంత అంటే 22.5 22.5. ఇప్పుడు దీన్ని అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక మన సింబల్ ఏమొచ్చింది? అడిషన్ అంటే ప్లస్. ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేయాలి. 90
ప్లస్ 22.5 0.5 to 11 అంటే 112.5 డిగ్రీ అనేది మన ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 923 అంటే ఇప్పుడు నిమిషాలములు డిసైడ్ అయ్యిందా అంటే డిసైడ్ అవ్వలేదు. అంటే మనం అప్రాక్సిమేట్గా ఏం తీసుకోవాలి, 9:25 తీసుకోవాలి. అంటే 9:25 మినిట్స్. ఇక్కడ 9, ఇక్కడ 5. అంటే ఇప్పుడు సప్రాక్షన్ ఎంత, గ్యాప్ ఎంత, 4. అంటే గ్యాప్ 4 వచ్చిందంటే కనిష్ట కోణం ఉన్నట్ట, పరావర్తన కోణం ఉన్నట్టే, కనిష్ట కోణం ఉన్నట్టే. అంటే దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు 30 × 30 వేస్తే మన ఆన్సర్ 120 డిగ్రీ. నెక్స్ట్ తర్వాత మనము అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నామా, ఒరిజినల్ వాల్యూనే ప్రాబ్లం చేస్తున్నామంటే అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నాం. కాబట్టి ఈ 23లో సగం ఎంత, ఈ 23లో సగం ఎంత అంటే 11.5. 23లో సగం 11.5. అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 23 నుంచి ఏమైంది 25 తీసుకున్నాం. అంటే 2 డివిజన్స్ ఇంక్రీజ్ చేసుకున్నాం. కాబట్టి ఈ 2 డివిజన్స్ని ఏం చేయాలి అంటే ఒక్క డివిజన్కి ఎంత 6 పార్ట్స్ అంటే 6 డిగ్రీస్. అలా 2 డివిజన్స్కి ఎంత అంటే 12. ఈ 12 యాడ్ చేస్తే ఎంత అంటే 23.5. ఇప్పుడు మనకున్న వాల్యూ ఏది 120 డిగ్రీస్లో ఈ 23.5ని సబ్ట్రాక్షన్ చేయాలా మైనస్ చేయాలా అంటే అడిషన్ చేయాలంటే ఇక్కడ సింబల్ ఏముంటే అది చేయాలి. అక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఏ చేయాలి, ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ ఏ చేయాలి. 120 డిగ్రీస్ ప్లస్ 23.5 ఎంత అంటే 143.5 డిగ్రీస్ అనేది మన ఆన్సర్. ఓకేనా, ఇవి సెకండ్ మోడల్ ప్రాబ్లం. అంటే ఈ మోడల్ ప్రాబ్లం అంటే ఈ నంబర్ ఏది నిమిషాలములు డిసైడ్ కానివి ఇంతవరకు ఏ ఎగ్జామ్లో అడగలేదు. నిమిషాలములు డిసైడ్ అయిన ప్రాబ్లమ్సే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగాడు. ఒకవేళ ఇవి కూడా అడిగినప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ మోడల్ ప్రాబ్లం.